Hello dear aspirants, I am your Srinivas sir. Welcome to S&S online classes. సో ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల యొక్క కోరిక మేరకి ఈ రోజు నుండి మనం ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గైడెన్స్ క్లాసెస్ని స్టార్ట్ చేస్తున్నాము. అంటే ప్రిపరేషన్ ప్లాన్ కావచ్చు, సిలబస్ అనాలిసిస్ కావచ్చు, రెఫరెన్స్ మెటీరియల్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం కొరకి సో ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కొరకి మనం ఇక్కడ ఒక రకమైనటువంటి గైడెన్స్ క్లాసెస్ని స్టార్ట్ చేసుకున్నాము. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం గత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే గత ఎగ్జామినేషన్లో అయినటువంటి ఒక క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. So friends, if you look at the school assistant examination and its syllabus, this is really a difficult thing because if you look at the content, you have to cover many things. Content కనుక చూసినట్లయితే చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కాంటెంట్లో భాగంగా గ్రామర్కి సంబంధించి కావచ్చు, వొకాబులరీకి సంబంధించి కావచ్చు, ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్కి సంబంధించి, పంక్చువేషన్కి సంబంధించి, కాంపోజిషన్కి సంబంధించి, రీడింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి చాలా ఐటమ్స్ని మనం కవర్ చేయాలి. ఇదంతా కూడా లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్. సో అంటే ఒక ఏరియాలో మనకి కమాండ్ ఉండడం ద్వారా కానీ, ఒక ఏరియాలో జస్ట్ నాలెడ్జ్ ఉండడం ద్వారా మనం దీంట్లో ఎక్సెల్ అనేది సాధించలేము. సో దీంతో పాటుగా లిటరేచర్కి సంబంధించి కూడా చాలా అంశాలను ఇవ్వడం జరిగింది. సో లిటరేచర్కి సంబంధించి ఏమున్నాయి ఇందులో మనకి సిలబస్ చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ స్టడీస్ ఉంది. Okay, we have to know the details of many movements, many periods and many concepts related to literature. And then we have to know about the literary forms, figures of speech. And we should also we should also have to have the ability of identifying different works and authors. So idantha kuda oka aspect. And third important thing chusinapudu, they have given us certain books and we have to go through them in detail. So like poems, essays, short stories, novels, one act plays and even dramas. వీటన్నిటిపైన మనం కమాండ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ అ రియల్లీ లెందీ సిలబస్ అండ్ వీ హ్యావ్ టు కవర్ వాస్ట్ ఏరియాస్ ఇన్ ఆర్డర్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, చాలా ఎక్కువగా మనం వర్క్ చేయాల్సినటువంటి ఏరియా. కానీ ఒక ప్రాపర్ ప్లానింగ్తో కనుక మనం వెళ్ళినట్లయితే ఈ గ్రామర్లో కానీ, లేదా వొకాబులరీలో కానీ, కాంపోజిషన్లో కానీ, ఆర్ ఈవెన్ ఇన్ లిటరేచర్ కానివచ్చు, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ కనుక ఉన్నప్పుడు 100% మనం ఎగ్జామినేషన్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, లిటరేచర్ ఎలా చదవాలి అండ్ గ్రామర్ ఎలా చదవాలి అనేటువంటి అప్రోచ్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో అంటే పేపర్ ఎక్స్ప్లెనేషన్ తర్వాతి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు అప్రోచ్ లిటరేచర్ ఫర్ దిస్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో ఈ సబ్జెక్ట్ సంబంధించి మనం ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి, ప్రిపేర్ ఎలా అవ్వాలి అండ్ రెఫరెన్స్ బుక్స్ ఏంటనేది కూడా నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. బట్ ఈరోజు క్లాస్లో భాగంగా మనం స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి మెథడాలజీ, సో వెరీ ఇంపార్టెంట్ ఏరియా, ఒక ఆస్పిరెంట్ యొక్క సక్సెస్ని డిసైడ్ చేసేటువంటి ఏరియాగా చెప్పుకోవచ్చు. సో మరి ఆ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 40 క్వశ్చన్స్ని ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో మనకి ఇంగ్లీష్ కాంటెంట్ అండ్ ఇంగ్లీష్ మెథడాలజీ రెండు అంశాలు ఉన్నాయి. ఈరోజు సెషన్లో భాగంగా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. అండ్ తర్వాత సెషన్లో ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమున్నాయి వాటి యొక్క సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. Okay, so look at the first question. So 40 questions will be given on English methodology in English question paper. Okay, so let us look at the very first question. Yeah, so if you have any queries related to any of the answers, okay, మీకు ఏ టాపిక్ సంబంధించిన డౌట్స్ కనుక ఉన్నట్లయితే you just type your question in the comment section and at the end of the session I will be answering to your questions. Okay, right. So let us look at the very first question. Okay, ముందుగా చూద్దాం. Identify the correct phonetic transcription for the word. Okay, the word that is given is longevity. Longevity is the word that is given in the examination and you were asked to identify the phonetic transcription. దానికి సంబంధించినటువంటి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అడిగారు. సో దీనికి సంబంధించి చాలా సౌండ్స్ అనేది ముందుగా నేర్చుకోవాలి. సో ఫొనెటిక్స్లో భాగంగా మనం ముందుగా బిగిన్ చేయాల్సింది టర్మినాలజీ గురించి చూసుకోవాలి. టర్మినాలజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ముందు టర్మినాలజీ నేర్చుకున్న తర్వాత దెన్ వీ హ్యావ్ టు నో ద 44
సౌండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ఆ సౌండ్స్ కనుక నేర్చుకొని అండ్ మనం వాటికి సంబంధించినటువంటి బేసిక్ టర్మ్స్ నేర్చుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో లెట్ us look at the phonetic transcription for the word longevity. So if you look at the very first one, first option, yeah. So this is the first option and it has the sound, and look at the second one, witty. It is not witty, longevity. So the sound of a must be there. So this is the only one wrong sound there, and here the sound of e is given, and then the sound of j is not given properly, and the sound of a is also not given properly. So the very fourth one is a right answer for this word, that is longevity. So this is the appropriate phonetic transcription. When you are able to know the 44 sounds of English language, you will be able to identify its correct phonetic transcription. మీకు 44 సౌండ్స్ కనుక తెలిసినట్లయితే మనం ఈ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయగలం. సో ఫోర్త్ వన్, ద సౌండ్ ఆఫ్ longevity. 4 syllables are there. సో ఒక వర్డ్కి సంబంధించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక వర్డ్కి సంబంధించినటువంటి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెనీ టెక్స్ట్స్ ఇన్ అవర్ సిలబస్లో చాలా నంబర్ ఆఫ్ టెక్స్ట్ ఉన్నాయి. పోమ్స్ ఉన్నాయి, నావెల్స్ ఉన్నాయి, ఎస్సేస్ ఉన్నాయి, వన్ యాక్ట్ ప్లేస్ ఉన్నాయి, డ్రామాస్ కూడా ఉన్నాయి. సో మనం అవి చదివేటప్పుడు అందులో ఉండి కొన్ని సిగ్నిఫికెంట్ వర్డ్స్ని మనం ఏవైతే ఇంపార్టెంట్గా ఫీల్ అవుతామో ఆ వర్డ్స్ యొక్క ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డ్రామా చదువుతున్నారు, లేదా ఒక షార్ట్ స్టోరీ చదువుతున్నారు, ఒక నావెల్ స్వామి అండ్ ఫ్రెండ్స్ లాంటి నావెల్ చదువుతున్నారు, లేదా బ్యాంగిల్ సెల్లర్స్ లాంటి పోమ్ చదువుతున్నారు. ఆ చదివేటప్పుడు అందులోని కొన్ని సిగ్నిఫికెంట్ వర్డ్స్కి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అప్రోప్రియేట్ స్ట్రెస్, ఓకే, స్ట్రెస్ మార్కింగ్, ఇవన్నీ కూడా మీనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా నేర్చుకోవడం ద్వారా ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయొచ్చు. సో దీనిపైన పాసిబుల్ క్వశ్చన్స్, ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అడిగారు. ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్తో పాటుగా క్వశ్చన్స్ అడగొచ్చు. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద వర్డ్ లాంజెవిటీ? లాంజెవిటీ అనే వర్డ్కి అప్రోప్రియేట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏదని అంటాడు, గుర్తుపెట్టుకోవాలా. ఓకే, సో రిమెంబర్ ఫ్రెండ్స్, ఆల్ ద వర్డ్స్ దట్ ఎండ్ విత్ ద సఫిక్స్ ఐటీవై అనేటువంటి సఫిక్స్తో ఏవైతే వర్డ్స్ ఎండ్ అవుతాయో ఆ వర్డ్స్ అన్నిటినీ కూడా మనం నౌన్స్గా గుర్తుపెట్టుకోవాలా. We should identify such words as nouns గా గుర్తుపెట్టుకోండి. The words that end with the suffix ity. సో మనం వర్డ్ ఫార్మేషన్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తాము దీనికి సంబంధించినటువంటివి. సో వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ఫార్మింగ్ ఎ వర్డ్? ఒక వర్డ్ ఫార్మేషన్లో భాగంగా మనం ఎలాంటి స్ట్రాటజీస్ ఉంటాయి? ఓకే, అఫిక్సేషన్ ద్వారా, అంటే ప్రిఫిక్స్, సఫిక్స్, ఇన్ఫిక్స్ ద్వారా ఒక వర్డ్ని ఎలా ఫామ్ చేయాలా, అండ్ వర్డ్ ఫార్మేషన్లో రీడూప్లికేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అఫిక్సేషన్లో భాగంగా అంటే ప్రిఫిక్స్, ఇన్ఫిక్స్, సఫిక్స్ అనే కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాము. ఇక్కడ ఐటీవై యాడ్ చేయడం ద్వారా నౌన్స్ ఫామ్ అవుతాయి. సో ఐటీవైతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ అన్ని కూడా నౌన్స్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద వర్డ్ పాసిబిలిటీ, ఇట్ ఎండ్స్ విత్ ఐటీవై. And even the word probability, it also ends with ity. Ity తో end అవుతున్నాయి. So we should call them as nouns. Okay, so longevity is a noun. Second one is number of syllables in that word. ఇంకో క్వశ్చన్ ఎట్లా అడగడానికి అవకాశం ఉంది? ఫస్ట్ వన్ phonetic transcription, second one part of speech, third one number of syllables in that word longevity. How many syllables are there in that word? ఆ word లో ఉన్నటువంటి syllables ఏంటి? It has 4 syllables in it. It has 4 syllables in that word. Okay, గుర్తుపెట్టుకోవాలి, 4 syllables ఉన్నాయి. Okay, so the very first one is lon, second one is jev, and third one is and fourth one is t. Longevity. 4 syllables are there. Okay, so it has 4 syllables అని నేను చెప్పాను. And now my question is on which syllable does the stress fall in this word? Next question ఏమడుగుతాడు? దీనిపైన స్ట్రెస్ అనేది ఏ సిలబుల్ పైన వస్తుంది? ఫస్ట్ సిలబుల్, సెకండ్ సిలబుల్, థర్డ్ సిలబుల్ అండ్ ఫోర్త్ సిలబుల్.
4 syllables ఉన్నాయి కదా, స్ట్రెస్ అనేది ఏ సిలబుల్ పైన వస్తుంది అంటారు. ఓకే, సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈజ్ వెర్ ఇస్ ద స్ట్రెస్ ఇన్ దిస్ పర్టికులర్ వర్డ్? ఓకే, మరి ఈ వర్డ్లో స్ట్రెస్ అనేది ఏ సిలబుల్ పైన వస్తుంది? సో someone asked, sir, SGT kuda useful avutada? Yes andi, it is a methodology, so it is useful for SGT as well. Phonetics ani kaani migata topics ani koni SGT lo kuda untayi, kaani the level of difficulty anedi meer chusinapudu SGT lo chaala takkuvaga untundi, but it is useful for SGT as well. Okay, so remember the simple things friends. TET వాళ్ళకి యూజ్ అవుతుందా సార్? సో టెట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అండ్ ఈవెన్ తెలంగాణ ఆస్పిరెంట్కి యూజ్ అవుతుంది, ఎందుకంటే మెథడాలజీ ఈజ్ మెథడాలజీ ఎవ్రీవేర్, ఇంగ్లీష్ మెథడాలజీ. ఓకే, సో ఎక్కడైనా కామన్గా ఉండే ఏరియాస్ ఇవి కాబట్టి ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టెట్, ఈవెన్ సీటెట్, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ ఆర్ టీజీటీ. ఓకే, ఎవరికైనా కామన్గా ఉండేటువంటి సబ్జెక్ట్, అండ్ ఆల్ ఆఫ్ యూ కెన్ మేక్ నోట్ ఆఫ్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, రైట్. సో on the stress falls on first, second, third or fourth syllable. Friends, remember, if a word ends with the suffix ity, ఎప్పుడైతే word ity తో end అవుతుందో the stress should fall on the third syllable from the end. Okay, third syllable from the end, or we can say that the stress will be on the చివరి నుండి మూడో సిలబుల్ పైన రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ద వర్డ్ హియర్ లాంజెవిటీ, ద స్ట్రెస్ విల్ బి ఆన్ ద సౌండ్ ఆఫ్ జ పైన స్ట్రెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ వర్డ్ పాసిబిలిటీ, ద స్ట్రెస్ ఈజ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ బి, possibility, and then probability, and again the stress is on the third. So the stress is on the second syllable in this word. ఈ word లో stress అనేది second syllable పైన వస్తుంది, గుర్తుపెట్టుకోండి. not the first syllable, the stress is on the second syllable పైన ఉంటుంది. So this is about the possible question, and one more question is also expected from this bit. దీని నుంచి ఇంకో క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇట్లాంటివి. what is the meaning of the word longevity? Okay, longevity is a noun, and the noun longevity has the meaning of long life. What is the meaning of the word longevity? The meaning is nothing but long life. Noun అవుతుంది. సో ఈ ప్రిఫిక్సెస్ని గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్కి యూజ్ అవుతాయి, స్ట్రెస్ మార్కింగ్ చేయడానికి యూజ్ అవుతాయి, అండ్ దీస్ థింగ్స్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద స్ట్రెస్ మార్కింగ్. ఓకే, పార్ట్ ఆఫ్ స్పీచ్కి స్ట్రెస్ని ఎలా మార్క్ చేయాలి, వీటికి చాలా యూజ్ అవుతాయి ఈ సఫిక్సెస్ అనేటివి, అండ్ ఈవెన్ ప్రిఫిక్సెస్ కూడా యూజ్ అవుతాయి. ఓకే, బీ కేర్ఫుల్ అండ్ ట్రై టు రిమెంబర్, దే విల్ రియల్లీ బీ హెల్ప్ఫుల్ టు యూ ఇన్ గెటింగ్ అట్లీస్ట్ 1 or 2 మార్క్స్. అంటే నౌన్ని ఐడెంటిఫై చేయడానికి ఉన్నటువంటి ప్రిఫిక్సెస్ లైక్ ఐటీవై నౌన్కి అవుతుంది. ఇంకేమున్నాయి ఐటీవైతో పాటుగా నౌన్ని ఐడెంటిఫై చేయడానికి? ఎంఈఎన్టీ ఉంటుంది, ఎన్ఈఎస్ఎస్ ఉంటుంది. ఓకే, ఎన్ఈఎస్ఎస్తో ఎండ్ అయ్యే పదాన్ని కూడా మనం ఏం చెప్పుకోవాలి? నౌన్గా చెప్పుకోవాలి. ఎంఈఎన్టీతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్ని కూడా ఏమని చెప్పుకోవాలి? నౌన్ అని చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఈఎన్టీ నౌన్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఈఎస్ఎస్ హ్యాపీనెస్, లైక్లీనెస్ నెస్ తో ఎండ్ అవుతున్నాయి, దట్ ఈస్ అ నౌన్. అండ్ సిమిలర్లీ ఎస్హెచ్ఐపి పార్ట్నర్షిప్, రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్ ఎస్హెచ్ఐపి తోని. ఓకే, అండ్ ద వర్డ్ దట్ ఎండ్స్ విత్ డిఓఎం యాజ్ ఇన్ కింగ్డమ్, విజ్డమ్, బోర్డమ్, దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ ఎ నౌన్, అది కూడా నౌన్ అవుతుంది. అండ్ దెన్ ద వర్డ్ దట్ ఎండ్స్ విత్ టిఐఓఎన్ ఆర్ ఐఓఎన్ ఆర్ ఎస్ఐఓఎన్. Okay, TION, ION, SION as in examination, profession, compassion, nation, ఇవి. సో ఇట్లాంటి కొన్ని క్లూస్ని, అంటే ఈ సఫిక్సెస్ ద్వారా మనం నౌన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈవెన్ అడ్జెక్టివ్స్ ఆల్సో హ్యావ్ సర్టెన్ క్లూస్. అడ్జెక్టివ్ కూడా కొన్ని క్లూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ వర్డ్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ FUL, we should identify it as an adjective. ఓకే, FULతో ఎండ్ అయ్యేటివి. ఫర్ ఎగ్జాంపుల్ cheerful, joyful, successful, and the word that ends with LESS is also known as the adjective. Okay, useless, that's an adjective. And the word that ends with OUS or IOUS or EOUS. Okay, so words that end with OUS, IOUS, EOUS, they can be identified as adjective. వాటిని కూడా మనం adjective గా గుర్తుపెట్టుకోవాలి. For example, OUS, generous, that's an adjective.
and even IOUS, delicious, delicious, and then we have EOUS, courageous. Okay, all these words are adjectives because they end with the suffix OUS, IOUS, and even EOUS. Remember that thing. And ivi, and for example, if a word ends with, రేపు ఎగ్జామినేషన్లో అడుగుతాడు HOODతో ఎండ్ అయ్యేటువంటి, HOODతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్ ఏంటి అని అడుగుతాడు. ఓకే, ఏ సఫిక్స్తో? HOODతో. లైక్ చైల్డ్హుడ్, అడల్ట్హుడ్, బ్రదర్హుడ్, నైబర్హుడ్. సో చెప్పండి, ఏది ఎండ్ అవుతుంది HOODతో? Which part of speech, which word ends with this particular one? Okay. Sunita garu, sir, I want your books only, English content, methodology, literature, AP DSC. Sunita garu, definitely Andy, I will give you updates regarding the books when they are released, and I am going to tell you something about the books also. Definitely ga untayandi. Okay, Sunita garu, just right, friends. So essay English online classes offer not shown in offers. Yes sir, we will start it clearly, and we will tell you when the course is launched on APD essay English. Okay, so just try to focus on this and చూద్దాం. చెప్పండి, ఎక్కడ అవుతుంది HOODతో ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ ఏంటి అంటే దే ఆర్ నథింగ్ బట్ ద నౌన్స్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయండి. SHIP, NESS, HOOD ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి? అడ్జెక్టివ్ నౌన్స్ అవుతాయి. For example, if a word ends with SOME, some, like troublesome, quarrelsome, handsome, awesome. Okay, SOME to end అయ్యేటువంటివి. The words that end with the suffix SOME, they are known as the adjectives. They are known as adjectives. Adjectives అవుతాయి. Okay, so ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. What I conclude here at this question number 1 is, try to remember the suffixes, even prefixes, and some infixes. They will help you in identifying the part of speech. They will help you in identifying the stress. Okay, ఒక వర్డ్లో వర్డ్ స్ట్రెస్, ఏ సిలబుల్ పైన స్ట్రెస్ ఉంటుంది తెలుసుకోవడానికి, అండ్ అట్లాగే పార్ట్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవడానికి ఈ సఫిక్సెస్ చాలా యూజ్ అవుతాయి. సో దట్స్ రీజన్ ఐ రికమెండ్ యూ టు రిమెంబర్ దీస్ థింగ్స్. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, దిస్ ఈస్ అబౌట్ వన్ పర్టికులర్ క్వశ్చన్ ఆన్ ద వర్డ్, ద నౌన్ లాంజెవిటీ. అండ్ మీరు ఎప్పుడు కూడా మీరు టెక్స్ట్ చదివేప్పుడు, పోయిట్రీ కానీ ప్రోజ్ కానీ చదివేప్పుడు, నావెల్స్ డ్రామా చదివేప్పుడు ఖచ్చితంగా మీరు దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ పైన ఫోకస్ చేయండి. They will really help you in understanding the grammar concepts. Okay, grammar దాన్ని ఇంటర్లింక్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ఎగ్జామినేషన్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఓకే, చాలాసార్లు ఇదే పోగొట్టుకుంటాం. మీరు ఇంతకుముందు ఎగ్జామినేషన్లో చూసినప్పుడు కూడా చాలాసార్లు టెక్స్ట్ బుక్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ అడిగారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ద వన్ యాక్ట్ ప్లే డియర్ డిపార్టెడ్, ఓకే, డియర్ డిపార్టెడ్ అనేటువంటి వర్డ్ కనుక మనం చూసినప్పుడు అందులో ఒక వర్డ్ కనబడుతుంది, ప్రికాషస్ అనే వర్డ్ కనబడుతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ వర్డ్ అంటాడు. ఓకే, వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటాడు. హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్ అంటాడు. ఓకే, వేర్ డస్ ద స్ట్రెస్ ఫాల్ ఆన్ దట్ వర్డ్ అంటాడు. వాట్ ఈస్ ద సినానిమ్ అంటాడు. వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్, చాలా అడుగుతారు. కాబట్టి టెక్స్ట్ చదివేప్పుడు వాటిపైన ఫోకస్ చేయండి. అండ్ దట్స్ అబౌట్ ద క్వశ్చన్ నెంబర్ 1. Look at the next one. The question number 2 is, the tripolar process of education means. So we know that education contains 3 things. There are 3 steps in the process of education. One is the educational objectives. The second one is the teaching learning experiences. And the third one is evaluation. So we call it as the tripolar process. The very first one is the educational objectives. Once the educational objectives are formulated based on the needs of the students, the second one is to provide them the teaching learning experiences. ఒకసారి ఆబ్జెక్టివ్స్ ని ఫార్ములేషన్ చేసిన తర్వాత then the second step is to provide the students with teaching learning experiences. Okay, and after the teaching learning experiences are provided, there will be certainly some behavioral changes in the minds of the students. So in order to know whether there happened the behavioral changes or not, we conduct evaluation. Evaluation is a
third pillar, okay, evaluation. And based on this evaluation, again we modify the educational objectives. Educational objectives are again modified. So from this we can say there are three elements, three components in education. Education lo three components ga unnayani cheppuntamu. Okay, they are nothing but the educational objectives, then the teaching learning experiences, and the third one is nothing but this particular evaluation. But remember friends, according to John Dewey, what are the three elements of education అని చెప్పుకుంటాడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు జాన్ డ్యూయి ద త్రీ పిల్లర్స్ ఆర్ డిఫరెంట్, ఆర్ ద త్రీ dimensions, or we can say the tripolar process is different. John Dewey, this is according to Bloom's, ఇది Bloom's చెప్పినటువంటి. But according to John Dewey, the three elements of education are, the first one is the teacher, the second element is the taught, and the third one is the social environment. These are the three factors of education according to John Dewey. This is the tripolar process of education. Education lo bhaganga unnatuvanti tripolar process ga cheppuntam. There are three elements friends. There are three elements. What is the first one? The teacher. The second one is the taught. The taught is nothing but the student or the learner, we can say. And the third one is the social environment and the context under which the teacher is teaching. Okay, these are the three elements according to John Dewey, and this is related to the topic of evaluation. ఈ క్వశ్చన్ ఎవాల్యుయేషన్కి సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి. డిస్క్రిమినేషన్, కాంప్రిహెన్షన్, క్రిటికల్, థెరప్యూటిక్ అండ్ అప్రిషియేటివ్, దీస్ థింగ్స్ కమ్ అండర్ వన్ పర్టికులర్ స్కిల్. ఇవి దేని కిందకు వస్తాయంటే దే కమ్ అండర్ ద లిసనింగ్ స్కిల్కి వస్తాయండి. ఓకే, సో మనం ఎప్పుడు కూడా టైప్స్ ఆఫ్ లిసనింగ్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ది, అట్లాగే టైప్స్ ఆఫ్ రీడింగ్ స్కిల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైప్స్ ఆఫ్ లిసనింగ్ స్కిల్లో మనకి అకార్డింగ్ టు వాహిన్ అండ్ కాక్లీ, ఇవన్నీ కూడా లిసనింగ్ స్కిల్కి సంబంధించినవి. ఆన్సర్ ఈజ్ 1. So what are the types of listenings according to Vaughan and Cockley? So Vaughan and Cockley కి సంబంధించినటువంటి types of listening ఏంటి, వాటికి సంబంధించినటువంటి మీనింగ్, ఎగ్జాంపుల్స్. సో టైప్స్, మీనింగ్, ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, సో వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో లెట్ us look at that particular question. Yeah. So your queries will be answered later. Sunita garu, please use Telugu also in the middle of the lesson. Sure Andy, sure, definitely. Okay, Sunita garu, I repeat, మీకు మళ్ళీ చెబుతున్నాను, బుక్స్ విల్ బి రిలీజ్డ్ వెరీ సూన్. మీకు చెప్తాను ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఒకసారి మీరు లెసన్ పైన ఫోకస్ చేయండి, కాన్సెప్ట్స్ పైన. బుక్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా లైవ్ క్లాస్లోనే అనౌన్స్ చేస్తామండి, డెఫినెట్గా 100%. అండ్ second one, the complete material with online classes will be provided here on S&S classes. Okay, I am giving a clarity on these two things, and I hope you have understood that. Okay, right. And yeah, pattern, syllabus, reference books, and preparation plan, definitely that will be explained very soon. But first let us try to understand the question paper, and let us try to do that. Okay, right. So here according to Vaughan and Cockley, there are 5 types of listening. Okay, 5 types of listening untundi. The very first one is discriminative, comprehension, critical, థెరప్యూటిక్ అండ్ ఈవెన్ అప్రిషియేటివ్ లిస్నింగ్. సో వీటికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటి, అండ్ వీటిని మనకి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి, వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ అకార్డింగ్ టు బ్రౌన్ అండ్ యూలే, ఓకే, బ్రౌన్ అండ్ యూలే ప్రకారం లిస్నింగ్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ అకార్డింగ్ టు అడ్రియన్ డాఫ్కి సంబంధించి లిస్నింగ్లో ఉండేటువంటి టైప్స్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో చాలా ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి విషయాలు.
కాబట్టి సో లిసన్ టు దట్ కాన్సెప్ట్స్, ఆ కాన్సెప్ట్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి. సో డిస్క్రిమినేటివ్ లిసనింగ్ ఈజ్ ఏ లిసనింగ్ వేర్ వీ ఫోకస్ ఆన్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద సౌండ్స్. డిస్క్రిమినేషన్ ఆఫ్ ద సౌండ్స్ అంటే సౌండ్స్ని డిస్క్రిమినేట్ చేయడం పైన, సౌండ్స్ని ఐడెంటిఫై చేయడం మాత్రమే, దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తే డిస్క్రిమినేటివ్ లిసనింగ్గా చెప్పుకుంటాం. ఇందులో అండర్స్టాండింగ్ ఉండదు, సౌండ్ యొక్క ఐడెంటిఫికేషన్ మాత్రమే ఉంటుంది. అది డిస్క్రిమినేటివ్ లిసనింగ్ అవుతుంది. సో ఇట్లా ఒక లిసనింగ్ యొక్క మీనింగ్ ఏంటి, పర్పస్ ఏంటి, సెకండ్ వన్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాల్ రిసీవ్ చేసుకున్నారు, అవతల నుంచి వ్యక్తి హలో అని చెప్పారు లేదా గుడ్ మార్నింగ్ అని చెప్పగానే ఆ మాట్లాడేటువంటి పర్సన్ ఎవరో మీరు ఐడెంటిఫై చేయగలిగారు. అతను పేరు చెప్పలేదు, కేవలం హలో అనడం ద్వారా లేదా గుడ్ ఈవినింగ్ అనడం ద్వారా ఆ పర్సన్ ఎవరో ఐడెంటిఫై చేయగలిగారు. సో ఇప్పుడు మీరు విన్నటువంటిది ఏ టైప్ ఆఫ్ లిసనింగ్ అవుతుంది? వాట్ టైప్ ఆఫ్ లిసనింగ్ ఈజ్ దట్ కాల్డ్? దాన్ని ఏ టైప్ ఆఫ్ లిసనింగ్ అవుతుందంటే దట్ కమ్స్ అండర్, చెప్పండి ఏంటి, వాట్ టైప్ ఆఫ్ లిసనింగ్ ఈజ్ దట్ కాల్డ్? What type of listening is that called? Okay, that's called the discriminative listening. Adi discriminative listening avutundi. Discriminative listening. Okay. For example, second question chudandi. You often listen to the songs on YouTube or other media. Okay, మీరు ఒక యూట్యూబ్లో సాంగ్ వింటూ వీడియో చూస్తున్నారు, బట్ ద సింగర్ is not visible. ఆ సింగర్ మీకు కనిపించడం లేదు, బట్ you watch that song and you are able to identify the name of the singer. ఆ సింగర్ యొక్క నేమ్ని మీరు ఐడెంటిఫై చేయగలిగారు. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ సంగ్ బై ఆశా భోంస్లే ఆర్ దిస్ ఈజ్ సంగ్ బై లతా మంగేష్కర్, ఇట్లా ఐడెంటిఫై చేయగలిగారు. సో వాట్ టైప్ ఆఫ్ లిసనింగ్ ఈజ్ దట్ కాల్డ్? దాన్ని ఏమని చెప్తాము? వీ కాల్ ఇట్ డిస్క్రిమినేటివ్ లిసనింగ్. For example, you listen to a song, okay, or you watched a song on YouTube and you enjoyed a lot. Okay, so you derived pleasure from that song. A song wintu meer enjoy chesaru. Okay, and you enjoyed the melody, you enjoyed the meaning, you enjoyed the voice, music, etc. everything. So what kind of listening is that called? What kind of listening is that called? Danni ఏ type of listening అని చెప్పుకుంటాము. Okay, so here listening for enjoyment, listening for pleasure, ఇది appreciative listening కిందకి వస్తుంది. This type of listening comes under appreciative listening అవుతుంది. ఓకే, సో రిమెంబర్ దట్ ఈస్ నాట్ డిస్క్రిమినేటివ్ లిసనింగ్. డిస్క్రిమినేషన్ అంటే మనం ఐడెంటిఫై చేయడం మాత్రమే, కానీ ఎంజాయ్, ప్లెజర్ అన్నామంటే ఖచ్చితంగా అక్కడ ప్లీజింగ్, ఎంజాయింగ్, దట్ కమ్స్ అండర్ అప్రిసియేషన్ కిందకి వస్తుంది. సో ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ అప్రిషియేటివ్ లిసనింగ్. ఓకే, సో రిమెంబర్ దట్. అండ్ క్రిటికల్ లిసనింగ్ అంటే ఏంటి? వింటాము, అర్థం చేసుకుంటాము, ఇంటర్ప్రెట్ చేస్తాము, అనలైజ్ చేస్తాము, దాన్ని యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ చేస్తాము. సో అట్లాంటి స్టేట్మెంట్ని మనం, అట్లాంటి లిసనింగ్ని క్రిటికల్ లిసనింగ్ అని చెప్పుకోవాలి. Critical listening is listening for comprehension and then accepting or rejecting. Accept కానీ రిజెక్ట్ కానీ చేయడాన్ని మనం ఏమంటాము? క్రిటికల్ లిసనింగ్ అంటాము. అంటే ఓన్లీ కాంప్రహెన్షన్ మాత్రమే ఉంటే, అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటే అదేమవుతుంది? కాంప్రహెన్షన్ అవుతుంది. అండర్స్టాండింగ్తో పాటుగా యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం ఉంటే అది క్రిటికల్ లిసనింగ్ అవుతుంది. ఓకే, సో రిమెంబర్ దీస్ టైప్స్ ఆఫ్ లిసనింగ్ సంబంధించి జడ్జింగ్, లిసనింగ్ ఫర్ ఎవాల్యుయేటింగ్ ద మెసేజ్, లిసనింగ్ టు జడ్జ్ ద మెసేజ్, ఇవన్నీ కూడా మనకి క్రిటికల్ లిసనింగ్ అవుతుంది. సో మీరు లిసనింగ్లో టైప్స్ చదివేప్పుడు ఓకే, వాహినైన్ కాక్లీ సంబంధించినటువంటి లిసనింగ్ టైప్స్ ఏంటి, అండ్ బ్రౌన్ అండ్ యూలేకి సంబంధించినటువంటి లిసనింగ్ టైప్స్ ఏంటి, అడ్రియన్ డాఫ్ చెప్పినటువంటి లిసనింగ్ టైప్స్ ఏంటి, అండ్ వీటితో పాటుగా ఇంటెన్సివ్ లిసనింగ్ కావచ్చు, ఎక్స్టెన్సివ్ లిసనింగ్ కావచ్చు, జస్ట్ లిసనింగ్ కావచ్చు, ఇవన్నిటిపైన ఫోకస్ చేయాలి. మీరు చూసారు ప్రీవియస్ ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ చాలా వరకు అడుగుతుంటాడు వీటిపైన. సో ట్రై టు రీడ్ అండ్ అండర్స్టాండ్ ద టైప్స్ ఆఫ్ రీడింగ్, ద టైప్స్ ఆఫ్ లిసనింగ్. టైప్స్ ఆఫ్ రీడింగ్లో ఇంటెన్సివ్ రీడింగ్, ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఆర్గానిక్ గ్రాఫిక్ రీడింగ్,
వీ హ్యావ్ ద స్ట్రాటజీస్ లైక్ స్కిమ్మింగ్, స్కానింగ్, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిపైన ఫోకస్ చేయండి. డెఫినెట్లీ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే, రైట్. సో లెట్ us look at the next question number 4 చూద్దాం మనం ఇప్పుడు. The process of forming a relative clause is called as. Okay, so relative clauses ని ఫామ్ చేసేటువంటి ప్రాసెస్ ని రిలేటివైజేషన్ అని చెప్పుకుంటాం. Relativization is a process of forming the relative clauses using the relative pronouns and relative adverbs. Okay, so relative pronouns ni upayoginchi. You know what are relative pronouns? The relative pronouns are who, then we have whom, third one is whose, fourth one is which, and fifth one is that. These are called the relative pronouns. And we also have the main relative adverbs. మనకి relative adverbs కూడా ఉన్నాయి. They are where, second one is when, third one is why. ఇలాంటి relative adverbs. సో ఇలా relative adverbs ఉపయోగించి, రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనం రిలేటివ్ క్లాజెస్ని చేయడాన్ని రిలేటివైజేషన్ అని చెప్పుకుంటాము. ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు వీటిపైన. రిలేటివైజేషన్ అంటే ఏంటంటే అర్థమైంది కదా, రిలేటివ్ క్లాజెస్ని ఫామ్ చేయడం. వేటి ఆధారంగా చేయడం? రిలేటివ్ ప్రొనౌన్స్ని, రిలేటివ్ అడ్వర్బ్స్ని ఉపయోగించి రిలేటివ్ క్లాజెస్ చేయడాన్ని రిలేటివైజేషన్ అంటే. ప్యాసివైజేషన్ అంటే ఏంటంటాడు? ప్యాసివైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫార్మింగ్ అన్ యాక్టివ్ వాయిస్ ఇంటూ అ ప్యాసివ్ వాయిస్. ఓకే, ఒక యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చడాన్ని ప్యాసివైజేషన్ అని చెప్పుకుంటాము. మరి ఎందుకు సార్ ఇది మీరు చెప్పేది మెథడాలజీలో గ్రామర్ అండ్ వొకాబులరీ ఎందుకు వస్తుంది అంటే మనకి ఇందులో భాగంగా టీచింగ్ ఆఫ్ గ్రామర్, టీచింగ్ ఆఫ్ వొకాబులరీ అనే టాపిక్స్ ఉంటాయి. సో దాంట్లో భాగంగా మనకి వొకాబులరీకి సంబంధించి, అట్లాగే గ్రామర్కి సంబంధించి, అట్లాగే మనకి టీచింగ్ ఆఫ్ పోయట్రీ ఉంటుంది. కాబట్టి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ గురించి కూడా మెథడాలజీలో క్వశ్చన్స్ ఉంటాయి. గమనించాలి మీరందరూ కూడా. మెథడాలజీ అంటే కేవలం మెథడ్స్కి సంబంధించే కాదు, ఇందులో ప్రోజ్, పోయట్రీ, గ్రామర్, వొకాబులరీ, కాంపోజిషన్ ఉంటుంది. కాబట్టి ఇందులో లెటర్ రైటింగ్ అడగవచ్చు, రిపోర్ట్ రైటింగ్ అడగవచ్చు. ఇందులో పోయట్రీ ఉంటుంది, టీచింగ్ ఆఫ్ పోయట్రీ ఉంటుంది. కాబట్టి పోయటిక్ ఫార్మ్స్, సానెట్, ఓడ్, బలాడ్, ఎలిజీ, డ్రమాటిక్ మోనోలాగ్ లాంటి పోయటిక్ ఫార్మ్స్ పైన అడగవచ్చు, లేదా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు. వొకాబులరీ ఉంది కాబట్టి హోమోనిమ్స్, హోమోఫోన్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే, అండ్ గ్రామర్ ఉంటుంది కాబట్టి రిలేటివైజేషన్, ప్యాసివైజేషన్, సబార్డినేషన్ వీటిపైన కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. వాట్ ఈస్ సబార్డినేషన్? సబార్డినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మింగ్ ఏ సబార్డినేట్ క్లాస్ యూజింగ్ ద సబార్డినేట్ కంజంక్షన్. సబార్డినేట్ కంజంక్షన్ ఉపయోగించి సబార్డినేట్ క్లాజెస్ని చేయడాన్ని సబార్డినేషన్ అని చెప్పుకుంటాము. సో ఇవి కొన్ని టర్మినాలజీ, వీటిపైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ రిలేటివైజేషన్. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు ద క్వశ్చన్. ఓకే, సో ఫిఫ్త్ క్వశ్చన్, ఏ గుడ్ టెక్స్ట్ బుక్ షుడ్ బి ఏబుల్ టు. ఇది ఫీచర్స్ ఆఫ్ ఏ టెక్స్ట్ బుక్ సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే, ఫీచర్స్ ఆఫ్ ఏ టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఇంపార్టెన్స్, యూజెస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పార్ట్స్ ఆఫ్ ఏ టెక్స్ట్ బుక్లో ఉండే పార్ట్స్ ఏంటి, అండ్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఖచ్చితంగా అనాలిసిస్ చేయాలి. ఆ టెక్స్ట్ బుక్ పైన ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్ యొక్క ఫీచర్, టెక్స్ట్ బుక్ యొక్క ఇంపార్టెన్స్ పైన క్వశ్చన్ ఇచ్చాడు. డెవలప్ లిమిటెడ్ ఎక్స్పీరియన్సెస్, ఎన్హాన్స్ టెక్నాలజికల్ ఎక్స్ప్రెషన్స్, illustrate various language skills, element of grammar and skills of communication, and then encourage linguistic competence. The right answer to this question is option number 3. Option number 3 is the right answer. Okay, so the purpose of a good textbook is it illustrates various language skills, it illustrates elements of grammar, it illustrates the skills of communication. Third one is the right answer to question number 5. Okay, fifth question ki సరైనటువంటి ఆన్సర్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి S&S ఆధ్వర్యంలో మనకు వచ్చినటువంటి ఒక గొప్ప పుస్తకంగా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ కోర్సెస్ కావచ్చు, సబ్జెక్ట్ ప్యాకేజ్, ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, డిప్యూటీ
ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గ్రేడ్ 1 సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 4999 1 ఇయర్ వ్యాలిడిటీతో మనకు ఉంది. చాలా ఎక్సలెంట్ క్లాసెస్ అండ్ ఈవెన్ స్టడీ మెటీరియల్ ఆల్సో. ఓకే, స్టడీ మెటీరియల్ సంబంధించి కూడా మనకి ఎక్సలెంట్ బుక్స్ ఉన్నాయి. అండ్ యూ కెన్ పర్చేస్ దిస్ కోర్స్ ఫర్ complete preparation of the APPSC Deputy Educational Officer grade 1. Okay, the course with 1 year validity. Okay, the course is with 1 year validity and you can also get the study material. Okay, so course to call study material separate ga untundi. Study material and classes are available. And even AP ki sambandhinచినటువంటి school assistants online courses ఏ కోర్స్ అయినా కూడా 1699 with 1 year validity. We have mass content and methods, social content and methods, Telugu content and methods, English content and methods, and even biology content and methods. All these courses, each course costs 1699 with 1 year validity. 1 year validity తో మనకి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. అండ్ ఎస్జిటికి సంబంధించి ఓకే, ఏపీ ఎస్జిటి ఇవన్నీ కూడా ఏపీకి సంబంధించి చెప్తున్నాను. ఏపీ ఎస్జిటికి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ అంటే ఎస్జిటిలో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఓకే నిపుణులైనటువంటి లెక్చరర్స్ చెప్పినటువంటి క్లాసెస్ మీకు 1699 రూపీస్కి ఉంటుంది. అండ్ హియర్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద సబ్జెక్ట్స్ యు నో ద పిఐఈ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ కాంటెంట్ అండ్ మెథడ్స్, దెన్ వీ హ్యావ్ తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్స్, ట్రై మెథడ్స్, మ్యాథ్స్ కాంటెంట్, దెన్ సైన్స్ కాంటెంట్, సోషల్ కాంటెంట్. సైన్స్ అండ్ సోషల్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు టోటల్ ప్యాకేజ్ complete SGT all subjects package, it is available for 1699 rupees and this is for AP SGT కి సంబంధించినటువంటి కోర్స్. ఓకే, you can subscribe to the course and you can start your preparation for SGT if you are eligible for that. Okay, right, let's come back to the sixth one. Sixth question is about the substitution table. You all know that substitutional tables are the best technique, that is the best technique to develop the knowledge of structures. Okay, structures యొక్క knowledge ని డెవలప్ చేయడానికి టీచర్ యూజ్ చేసేటువంటి ఒక టెక్నిక్ అని చెప్పుకోవాలి దీన్ని. ఓకే, వాట్ డు వి కాల్ దట్ ఈజ్ నథింగ్ బట్ అ టెక్నిక్. ఓకే, సో వీ షుడ్ నో ద యూజెస్ ఆఫ్ ద టెక్నిక్స్. డిఫరెంట్ టెక్నిక్స్ని ఎలా యూజ్ చేస్తామని తెలుసుకోగలగాలి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ టేబుల్స్కి సంబంధించి ఓకే ఏ ఏరియాని డెవలప్ చేస్తుంటే జనరల్గా గుర్తుపెట్టుకోండి, సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ వల్ల నాలెడ్జ్ ఆఫ్ స్ట్రక్చర్ యొక్క నాలెడ్జ్ డెవలప్ అవుతుంది. బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ చూసినట్లయితే సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్, సెకండ్ వన్ సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్, థర్డ్ వన్ ఫార్ములాస్, ఫోర్త్ వన్ వొకాబులరీ. సో వొకాబులరీకి సంబంధించి కాదు ఇక్కడ. అండ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్ని డెవలప్ చేయడానికి వాడబడతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఎప్పుడు కూడా సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ అనేటివి సెంటెన్సెస్ అండ్ ఫ్రేజెస్ అండ్ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయడం కొరకి సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ అనేటువంటి టెక్నిక్ని టీచర్ యూజ్ చేయడం జరుగుతుంది. సో ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 2. Option number 2. Second one is the right answer to this question. So techniques ni గుర్తుపెట్టుకోండమ్మా. టెక్నిక్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ టంగ్ ట్విస్టర్స్ అనే టెక్నిక్ని టీచర్ ఎందుకు యూజ్ చేస్తాడు? డిక్టేషన్ అనే టెక్నిక్ దేన్ని వాడడానికి యూజ్ చేస్తారు? ఓకే, రైమ్స్ అండ్ సాంగ్స్, క్లాస్ రూమ్లో టీచర్ రైమ్స్ అండ్ సాంగ్స్ని వాడతాడు. ఆ టెక్నిక్ వల్ల కలిగేటువంటిది ఏంటి? లాంగ్వేజ్ గేమ్స్ ఎందుకు యూజ్ చేస్తాడు? ఓరల్ ప్రజెంటేషన్స్ ఎందుకు వాడతాడు? జస్ట్ అ మినిట్ సెషన్స్ ఎందుకు వాడతాడు? లాంగ్వేజ్ క్లబ్స్ని ఎందుకు ఫామ్ చేస్తాడు టీచర్? ఓకే, ఇవన్నీ కూడా టెక్నిక్స్ అవుతాయి. ప్రతి టెక్నిక్ కూడా ఒక స్పెసిఫిక్ స్కిల్ని డెవలప్ చేయడానికి ఉద్దేశించబడింది. ఓకే, ఉదాహరణకి ఇఫ్ యూ లుక్ ఎట్ మినిమల్ పెయిర్స్ అనే టెక్నిక్ని క్లాస్ రూమ్లో టీచర్ ఎందుకు వాడతాడు? ఓకే, మినిమల్ పెయిర్స్ ఎందుకు వాడతారు అంటే టు డెవలప్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ టు పిక్ అవుట్ ద రైమింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద పోయం. ఒక పోయంలోని రైమింగ్ వర్డ్స్ని పిక్అవుట్ చేయడం కొరకి. రెండవది విద్యార్థుల యొక్క ప్రొనౌన్సియేషన్ డెవలప్ చేయడం కొరకి టీచర్ మినిమల్ పెయిర్స్ అనేటువంటి టెక్నిక్ని యూజ్ చేస్తాడు. టంగ్ ట్విస్టర్స్ ఎందుకు వాడతారు అంటే స్టూడెంట్స్ యొక్క
ప్రొనౌన్సియేషన్ డెవలప్ చేయడానికి. అట్లాగే సాంగ్స్ అండ్ రైమ్స్ ఎందుకు వాడతారంటే ఫ్లూయెన్సీ డెవలప్ చేయడం కొరకు. ఇట్లా ప్రతి ఒక్క టెక్నిక్ కూడా ఒక పర్పస్ ఉంటుంది. మీరు పేపర్ చూసినప్పుడు ఖచ్చితంగా టెక్నిక్స్ అండ్ వాటిని దేన్ని డెవలప్ చేస్తాయనే క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా కనబడతాయి. సో ఇవి డైరెక్ట్గా మనకు ఎక్కడో బుక్లోనూ ఎక్కడో కాదు, మనం మన యొక్క క్లాసెస్ని అనలైజ్ చేయడం ద్వారా ఒక్కొక్క టాపిక్ అనాలిసిస్ ద్వారా వీటిని చెప్పుకోవచ్చు. సో సబ్స్టిట్యూషన్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. సబ్స్టిట్యూషనల్ టేబుల్ మెథడ్, సబ్స్టిట్యూషన్ టేబుల్ మెథడ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ వన్ ఆఫ్ ద లింగ్విస్ట్స్ అంటాడు. సబ్స్టిట్యూషనల్ టేబుల్ మెథడ్ అనేది ఏ లింగ్విస్ట్తో అసోసియేట్ చేయబడింది అని చెప్తాడు. దట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ హెరాల్డ్ ఈ పామర్. హెరాల్డ్ ఈ పామర్తో అసోసియేట్ చేయబడింది సబ్స్టిట్యూషన్ టేబుల్ మెథడ్. Substitution table method is associated with Harold E. Palmer. Harold E. Palmer గుర్తుపెట్టుకోవాలా. సో ఈయన యొక్క ప్రత్యేకత ఏంటి? హెరాల్డ్ ఈ పామర్ అంటే హీ ఈజ్ వెరీ వెల్ నోన్ ఫర్ హిజ్ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్. ఏమని చెప్పాడు? లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రాసెస్ డ్యూరింగ్ విచ్ వన్ అక్వైర్స్ న్యూ లాంగ్వేజ్ హ్యాబిట్స్ అని చెప్పాడు. వెరీ పాపులర్ డెఫినేషన్. మీరు పేపర్లో చూడండి, ప్రీవియస్ పేపర్లో చాలాసార్లు ఈ క్వశ్చన్ కనబడుతుంది. హెరాల్డ్ ఈ పామర్కి సంబంధించినటువంటి ఈ డెఫినేషన్ అనేది. ఓకే, సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద బిహేవియరిస్టిక్ అప్రోచ్ ఆర్ బిహేవియరిస్టిక్ లెర్నింగ్లో భాగంగా హెరాల్డ్ ఈ పామర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్కి సంబంధించి ఇచ్చినటువంటి మెథడ్ ఏది అంటాడు? దట్ ఈస్ కాల్డ్ సబ్స్టిట్యూషనల్ టేబుల్ మెథడ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్కి సంబంధించి ఓకే ఏ మెథడ్ని హెరాల్డ్ ఈ పామర్ చెప్పాడు అంటే సబ్స్టిట్యూషనల్ టేబుల్ మెథడ్. ఆ మెథడ్ దేనిపైన ఆధారపడిందంటే బిహేవియరిస్టిక్ థియరీ పైన ఆధారపడింది. ఈ థియరీస్ గురించి కూడా మనం ఫర్దర్గా క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాము. ఓకే, రైట్. సో లెట్ us look at the next one. ఓకే, let us look at the next question. Question number 7. ఓకే, 7th question చూద్దాం మనం. 7th question చూద్దాం. Right. Now, activities undertaken by teachers providing information to be used as feedback to modify the teaching and learning is called. So, దీన్ని ఏమని చెప్తారు? Diagnostic evaluation, placement evaluation, summative evaluation, formative evaluation. చూడండి, activities undertaken by teachers providing information to be used as feedback to modify the teaching or to modify the learning. This is nothing but the diagnostic evaluation. Diagnostic evaluation is nothing but identifying the presence and absence of a skill. Students లో ఏ స్కిల్ ప్రజెంట్ ఉంది, ఏ స్కిల్ అబ్సెంట్ ఉందో ఐడెంటిఫై చేయడం, లేదా స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ని ఐడెంటిఫై చేయడం, thereby using that feedback to modify the teaching and learning. So the answer to this question is the diagnostic evaluation. The car complained as the key was turned. Identify the figure of speech. This is related to the teaching of poetry. ఓకే, చాలా ఒక 30 to 40 ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ రెగ్యులర్గా మీరు నేర్చుకునేటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్తో పాటుగా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పర్సానిఫికేషన్. ఇది పర్సానిఫికేషన్ అవుతుంది. ఓకే, అండ్ పర్సానిఫికేషన్కి అసోసియేట్ అయినటువంటిది ప్యాథటిక్ ఫాలసీ. ఓకే, ఆ ప్యాథటిక్ ఫాలసీ అంటే ఏంటి? ఓకే, అది నేర్చుకోవాలి మనం. ఓకే, సిమిలీ, మెటాఫర్, వీటితో పాటుగా జస్ట్ గో బియాండ్ దట్. Okay, for example, what is chiasmus, what is this pathetic fallacy, and what is euphemism? ఇలాంటి కొన్ని న్యూ అంటే కొంచెం ట్రికీగా ఉండేటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద పర్సానిఫికేషన్. హియర్ ద కార్ కంప్లైన్. జనరల్లీ హ్యూమన్ బీయింగ్స్ కంప్లైన్, బట్ హియర్ కార్ ఈజ్ portrayed as complaining. So attributing human qualities to the lifeless objects is nothing but personification. So this is an example for personification, and hopefully we will be doing more live classes on each of these topics in future, right friends? Let us look at the next one. Commas are used when we have to mark off the words spoken in a passage, separate items in a list, show possession, separate clauses and phrases. ఎందుకు వాడతామంటే ఓకే, దట్ ఈస్ టు సెపరేట్ ఐటమ్స్ ఇన్ ఎ లిస్ట్. ఒక లిస్ట్లో ఉండే ఐటమ్స్ని సెపరేట్ చేయడానికి మనం కామాస్ని యూజ్ చేస్తుంటాము. ఓకే, రైట్.
Next one, identify the structural pattern in the sentence given below. Ram Mohan became a pilot. So here the structure given is Ram Mohan became a pilot. What is the pattern of this structure? ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ యొక్క ప్యాటర్న్ ఏంటంటే, the word Ram Mohan is nothing but subject and became is a verb. Became is a verb and a pilot. What is a pilot? Pilot అనేది ఏంటి ఇక్కడ అంటే, that is nothing but the complement. That is nothing but the complement. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం టీచింగ్ ఆఫ్ గ్రామర్లో భాగంగా ఇది నేర్చుకోవాలా. ప్యాటర్న్స్కి సంబంధించి రొటీన్గా ఉండేటువంటి ప్యాటర్న్స్ ఏంటి? ఓకే, నియర్లీ 14 to 15 ప్యాటర్న్స్ ఆర్ సో కామన్ ఇన్ ఇంగ్లీష్. ఆ 14 and 15 ప్యాటర్న్స్ని మనం జాగ్రత్తగా నేర్చుకొని ఇలా అనాలిసిస్ చేయగలగాలి. అండ్ నేర్చుకోవడంతో పాటుగా కాంప్లిమెంట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఏముంటాయి, ఓకే, అవి ఇంపార్టెంట్ మనకి. బట్ హియర్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ సబ్జెక్ట్, వర్బ్ అండ్ కాంప్లిమెంట్. దట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ కాదు. ఎందుకంటే బికమ్, బికేమ్ లాంటివి ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ కాబట్టి దట్ ఈస్ నాట్ ఆబ్జెక్ట్స్. కాబట్టి సెకండ్ వన్ ఒకవేళ మీరు చూస్ చేసుకున్నట్లయితే అది రాంగ్ అవుతుంది. ఎందుకు రాంగ్ అవుతుంది అంటే, ఇందులో ఉన్నటువంటి బికేమ్ అనేది ఇంట్రాన్సిటివ్ వర్బ్, అది ట్రాన్సిటివ్ వర్బ్ కాదు. ఓకేనా? సో ఇక్కడ సబ్జెక్ట్, వర్బ్, కాంప్లిమెంట్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. రైట్. సో చాలామంది ప్రాపర్గా ఆన్సర్ చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. అండ్ కీప్ ఆన్సరింగ్ అండ్ గుడ్. యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఆర్ గుడ్ ఫర్. సో లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఎందుకు వాడతారు? లైవ్ రికార్డింగ్స్ ఆఫ్ స్టూడెంట్స్, రీడింగ్ టెక్స్ట్స్, డ్రిల్స్ అండ్ లిస్నింగ్ కాంప్రహెన్షన్, రైటింగ్ పారాగ్రాఫ్స్. So this language labs is used for the improvement of listening and speaking skill. లిస్నింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్లో భాగంగా మనం లాంగ్వేజ్ ల్యాబ్స్ని వాడతాం, వాటిని డెవలప్ చేయడానికి. సో డ్రిల్స్ కొరకి, లిసనింగ్ కాంప్రహెన్షన్ని డెవలప్ చేయడం కొరకి లాంగ్వేజ్ ల్యాబ్స్ అనేటివి ఉపయోగించబడతాయి. సో 11th one has the answer of the third option. Okay. Next one, reading makes a full man, conference a ready man, and writing an exact man. Who said these words? ఈ words ఎవరు చెప్పారు? So we have this as the part of importance of reading skill. రీడింగ్ స్కిల్ యొక్క ఇంపార్టెన్స్ని గురించి చెప్పే క్రమంలో ఈ కొటేషన్ అనేది ఇవ్వబడింది. ఇది ఫ్రాన్సిస్ బేకన్ ఆర్ లార్డ్ బేకన్ యొక్క కొటేషన్. ఓకే, సో దాంట్లో భాగంగా రీడింగ్ యొక్క సిగ్నిఫికెన్స్, రీడింగ్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్. ఓకే, హౌ డస్ ఇట్ మేక్ ఏ ఫుల్ మ్యాన్? వెన్ యూ రీడ్ అండ్ రీడ్, మీరు ఎప్పుడైతే ఎక్కువగా చదువుతారో ఎంటర్టైన్మెంట్తో పాటుగా యూ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఎన్హాన్సెస్ యువర్ నాలెడ్జ్, మీ నాలెడ్జ్ పెరుగుతుంది. సో దాని ద్వారా యూ బికమ్ అ కంప్లీట్ మ్యాన్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ మేక్స్ ఏ ఫుల్ మ్యాన్. సెకండ్ వన్, కాన్ఫరెన్స్ అ రెడీ మ్యాన్. కాన్ఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ స్పీకింగ్. మీరు మాట్లాడే క్రమంలో మీరు చాలా లాజికల్గా మాట్లాడతారు, ట్రికీగా మాట్లాడతారు, లైఫ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటారు, నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు. అది స్పాంటేనిటీ ఉంటుంది స్పీకింగ్కి. కాబట్టి అది కాన్ఫరెన్స్ అ రెడీ మ్యాన్ అని చెప్పారు. యు ఆర్ రెడీ టు స్పీక్ ఆన్ ఎనీ టాపిక్. అండ్ రైటింగ్ అన్ ఎగ్జాక్ట్ మ్యాన్. వెన్ యూ రైట్, మీరు ఒక విషయం గురించి రాసేటప్పుడు యూ మెయింటైన్ ద ప్రిసైస్నెస్. ఓకే, యూ రైట్ ఇట్ అక్యురేట్లీ విదౌట్ ఎనీ ఎర్రర్స్ లేకుండా ఆక్యురేట్గా, ప్రిసైజ్గా, ఓకే, లాజికల్ ఆర్డర్లో రాస్తుంటారు. సో అందుకే ఎగ్జాక్ట్ మ్యాన్గా తయారు చేస్తుంది. సో ఇది ఎవరు చెప్పారు అంటే ఫ్రాన్సిస్ బేకన్, లార్డ్ బేకన్, స్టేట్స్మెన్. ఓకే, స్టేట్స్మెన్గా చెప్పుకోవచ్చు, ఇంగ్లీష్ స్టేట్స్మెన్స్, వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్. సో రిమెంబర్ దట్ వన్, వెరీ వెల్ known for writing essays. Okay, right, it is from of studies. Learning that occurs when the learners engage themselves in a process of meaning making belong to. Okay, so meaning making process, it means students develop the knowledge on their own or they construct meaning on their own. That is nothing but the constructivist approach. Constructivist approach believes that, okay, knowledge is not instructed by the teacher. Remember,
the belief or the motto of constructivist approach is that knowledge is not instructed. Knowledge is not instructed by the teacher. Knowledge is not instructed by the teacher, but it is constructed by the learner. By the learner. So, by the learner. ఇది గుర్తుపెట్టుకోండి. This is the motto or this is the complete summary of the constructivism or constructivist approach. Constructivist approach believes that knowledge is not instructed by the teacher. Traditional approach చాలా భిన్నంగా ఉంటుంది. ఓకే, ట్రెడిషనల్ క్లాస్ రూమ్లో వచ్చేసి టీచర్ ఈజ్ ద ఎంబడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్, అంటే అతడు చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్గా ట్రీట్ చేస్తాము. అండ్ టీచర్ ట్రీట్స్ ద మైండ్ ఆఫ్ ద స్టూడెంట్స్ యాజ్ టాబ్యులా రసా, అండ్ టీచర్ ట్రాన్స్ఫర్స్ ద నాలెడ్జ్ టు స్టూడెంట్. బట్ ఇక్కడ అట్లాంటిది కాదు. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇన్స్ట్రక్టెడ్ బై ద టీచర్. ఓకే, కేవలం టీచర్ ఇన్స్ట్రక్ట్ చేయడం ద్వారా నాలెడ్జ్ రాదు, బట్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై ద లెర్నర్. లెర్నర్ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్పేది. ఓకే, సో ఈ కన్స్ట్రక్టివిజం. మీకు క్వశ్చన్ డౌట్ రావచ్చు, హౌ కెన్ ఏ స్టూడెంట్ కన్స్ట్రక్ట్ నాలెడ్జ్ వితౌట్ ఇన్స్ట్రక్షన్? మరి టీచర్ బోధించకుండా స్టూడెంట్ నాలెడ్జ్ని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు? మామూలుగా మనం అనుకుంటాం టీచర్ టీచ్ చేసినప్పుడే స్టూడెంట్ నేర్చుకుంటాడు. మరి ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, it is possible when students construct their knowledge through their observation of the real world, understanding the real world, and from the experiences of the real world. Okay, real world ni observe చేయడం ద్వారా, అండర్స్టాండ్ చేసుకోవడం ద్వారా, అట్లాగే రియల్ వరల్డ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. లెర్నింగ్ బై డూయింగ్. Okay, so the present philosophy that is especially suggested in the National Curriculum Framework 2005, NCF 2005 relies on the philosophy of constructivism. Constructivism అనే philosophy ఆధారంగా NCF 2005 మనకి ఎడ్యుకేషనల్ పాలసీస్ని సజెస్ట్ చేసింది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 13, that is the constructivist approach. English is a major window on the world was said by Pandit Jawaharlal Nehru garu. Do this work immediately is in the active voice. The passive voice of the sentence, దీనికి passive voice ఏంటి? First option, immediately do the work, let the work be done immediately, do immediately the work given the work. So very simple question, let the work be done immediately. A textbook is a useful adjunct in the efforts of the teacher, and it reassurance to pupils was an ideation of one of the following given. So text book సంబంధించినటువంటి డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ సంబంధించిన డెఫినేషన్స్ ఎస్పెషల్లీ గివెన్ బై వారెన్ ఇచ్చినటువంటి డెఫినేషన్ కావచ్చు టెక్స్ట్ బుక్కి, లేదా గాంధీజీ యొక్క డెఫినేషన్ కావచ్చు, ఆర్ ఈవెన్ డబ్ల్యూహెచ్ బర్టన్ యొక్క డెఫినేషన్ కావచ్చు. చాలా ముఖ్యమైనవి టెక్స్ట్ బుక్ సంబంధించి. Okay, so here the right answer, this definition to textbook is given by W.H. Burton. Okay, W.H. Burton gave this right answer. And reinforcing the vocabulary items in structures already learned and initiate pupils to self. గుర్తుపెట్టుకోవాలి, రీఇన్ఫోర్స్మెంట్ అనగానే సప్లిమెంటరీ రీడర్స్ గుర్తుపెట్టుకోవాలమ్మా. సప్లిమెంటరీ రీడర్స్. ఓకే, ప్రోజ్లో వచ్చేసి మనం వొకాబులరీ కానీ స్ట్రక్చర్స్ని కానీ టీచ్ చేస్తాము. ఆ టీచ్ చేసినటువంటివి రీఇన్ఫోర్స్మెంట్ చేయడం కొరకు ఇచ్చేది సప్లిమెంటరీ రీడర్. సప్లిమెంటరీ రీడర్ హ్యాస్ 2 మేజర్ పర్పసెస్. 2 ముఖ్యమైనటువంటి లాభాలు ఉంటాయి సప్లిమెంటరీ రీడర్స్ వల్ల. ఒకటి, ఎక్స్టెన్సివ్ రీడింగ్కి ఉపయోగపడుతుంది. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే రీడింగ్ ఫర్ ప్లెజర్ ఆర్ సెల్ఫ్ రీడింగ్కి ఉపయోగపడుతుంది. సెకండ్ వన్, మనం రీడర్ చెప్పేటప్పుడు మెయిన్ టెక్స్ట్ బుక్ టీచ్ చేసేటప్పుడు ఏవైతే గ్రామర్ అండ్ వొకాబులరీ నేర్చుకున్నాడో దాన్ని రీఇన్ఫోర్స్ చేయడం కొరకు యూజ్ అవుతుంది. దీస్ ఆర్ ద 2 పర్పసెస్ ఆఫ్ ద సప్లిమెంటరీ రీడర్స్. ఒకటి ఎక్స్టెన్సివ్ రీడింగ్, రెండవది రీఇన్ఫోర్సింగ్ వాట్ హ్యాస్ బీన్ లెర్న్డ్ okay already regarding grammar and vocabulary. So answer is the supplementary reader. Identify the transcribed form of the sentence, the boys have arrived. The boys have arrived is the
sentence and you are asked to identify the correct phonetic transcription for the sentence. And first one is the right answer, that is the boys have arrived. Okay, first one is the right answer. Students knowing how to use and respond to language given the setting topic is. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఒక సెట్టింగ్ టాపిక్లో అంటే ఒక సిచ్యువేషన్లో, ఒక సోషల్ సిచ్యువేషన్లో నాలెడ్జ్ని ఎలా యూజ్ చేయాలి, లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేయాలి, లాంగ్వేజ్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి తెలుసుకోవడాన్ని సోషో లింగ్విస్టిక్ అప్రోచ్గా చెప్పుకుంటాము. వి కాల్ ఇట్ సోషో లింగ్విస్టిక్ అప్రోచ్. And as a part of the communicative approach, we discuss all these things. వీటిని మనం డిస్కస్ చేస్తుంటాము. అండ్ హియర్ లాంగ్వేజ్ని ఒక సోషల్ కాంటెక్స్లో ఎలా యూజ్ చేయాలి, ఆ సోషల్ కాంటెక్స్లో లాంగ్వేజ్ని ఉపయోగించి ఎలా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేది సోషో లింగ్విస్టిక్ అప్రోచ్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ CLT చెప్పేప్పుడు వీటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. Which one of the following is not an authentic material? So authentic material సంబంధించి ప్రొఫెసర్ నూనన్ కావచ్చు, విజే కుక్ కావచ్చు, వాళ్ళ యొక్క డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి. ఆథెంటిక్ మెటీరియల్ యొక్క పర్పస్ గుర్తుపెట్టుకోండి. ఆథెంటిక్ మెటీరియల్స్కి అదర్ నేమ్ నాన్ పెడగాజికల్ మెటీరియల్స్ అంటాము, నాన్ పెడగాజికల్ మెటీరియల్స్. సో ఇందులో న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, రేడియో, ఇందులో నాట్ అన్ ఆథెంటిక్ మెటీరియల్ అన్నాడు, నాట్ అన్ ఆథెంటిక్ మెటీరియల్ అని చెప్పాడు. సో రేడియో కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఆథెంటిక్ మెటీరియల్. రేడియోని ఆథెంటిక్ మెటీరియల్గా వాడుకోవచ్చు. రేడియోలో వచ్చేటువంటి వెదర్ ఫోర్కాస్ట్ కావచ్చు, న్యూస్ కావచ్చు, పిల్లలకు వినిపించి వాళ్ళ యొక్క లిసనింగ్ స్కిల్ని మనం డెవలప్ చేయొచ్చు, వాటిపైన కమ్యూనికేషన్ యాక్టివిటీస్ని డెవలప్ చేయొచ్చు. న్యూస్ పేపర్ కెన్ బి యూస్డ్ అండ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ ఆల్సో యూస్డ్ టు డెవలప్ ద రియల్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఏంటి ఆథెంటిక్ మెటీరియల్? ఆథెంటిక్ అంటే ఏంటి? రియల్ ఆర్ జెన్యూన్. ఓకే, మరి ఆథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? రియల్ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసే మెటీరియల్. టీచింగ్ లెర్నింగ్ కాకుండా, గ్రామర్ వొకాబులరీ లాంటి నేర్చుకోకుండా కేవలం రియల్ స్కిల్స్ని డెవలప్ చేసే మెటీరియల్ని ఆథెంటిక్ మెటీరియల్ అని చెప్పుకుంటాము. సో ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్ అనేటువంటి ఓకే, టెక్స్ట్ బుక్ కావచ్చు, సప్లిమెంటరీ కావచ్చు, వర్క్ బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆథెంటిక్ మెటీరియల్ కావు, అవన్నీ కూడా పెడగాజికల్ మెటీరియల్స్ అవుతాయి. మరి ఇక్కడ రేడియో, న్యూస్ పేపర్, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా నాన్ పెడగాజికల్ మెటీరియల్స్ అవుతాయి. వాటిని ఆథెంటిక్ మెటీరియల్స్ అని చెప్పుకుంటాము. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి పేపర్లో కూడా ఒక క్వశ్చన్ దీనిపైన ఉంటుంది, ఆథెంటిక్ మెటీరియల్స్ పైన. ఓకే, రైట్ ఫ్రెండ్స్, రైట్. లెట్ us look at the next question. One of the అడ్వాంటేజెస్ ఆఫ్ డ్రామటైజేషన్, ఇది మనం టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్లో నేర్చుకుంటాము. టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఉంటుంది. ఎంకరేజ్ స్టూడెంట్స్ టు ఎక్సర్సైజ్ దేర్ సెన్సిటివిటీ అండ్ ఇమాజినేషన్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు ద క్వశ్చన్, సెన్సిటివిటీ అండ్ ఇమాజినేషన్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ when u is followed by the sounds like r as in cure, as in hurry, the pronunciation becomes strong. Okay, the pronunciation becomes strong. And the next one is Peter Mark Rosset developed a hierarchical classification of one of the following listed below. Identify the correct option. Peter Mark Rosset దేంతో అసోసియేట్ చేయబడిన పర్సన్గా చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ఎల్టీ మెటీరియల్, అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ, థెసారస్ అండ్ డిక్షనరీ. ఓకే, సో దేంతో అసోసియేట్ చేసినటువంటి వ్యక్తి చెప్పండి. యా, జస్ట్ ట్రై టు రెస్పాండ్. ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్. వీ నీడ్ టు నో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. యా, కెన్ యూ రెస్పాండ్ టు దిస్ క్వశ్చన్? సో రైట్, వెరీ నైస్ Srija. One, but one is not the right answer, not the ELT material. So that is nothing but thesaurus. Okay, thesaurus is the right answer to this question. And the commission that recommended the 3-language formula was in the year, okay, 1964-66. That is nothing but the Kothari Commission. And మనకి 3-language formula చాలా ఇంపార్టెంట్.
ఓకే, ఎప్పుడు సిఏబి దీనికి సంబంధించిన డిస్కషన్ చేసింది, అండ్ సిఏబి ఎప్పుడు ప్రపోజ్ చేసింది, ఎప్పుడు యాక్సెప్ట్ చేయబడింది, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబడింది, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎప్పుడు మాడిఫై చేయబడింది, 3 లాంగ్వేజ్ ఫార్ములాకి సంబంధించి ఎన్సిఎఫ్ 2000 కావచ్చు, ఎన్సిఎఫ్ 2005 కావచ్చు, రీసెంట్ ఎన్ఈపికి సంబంధించి ఎన్ఈపి 2020 కావచ్చు, ఎలాంటి రికమెండేషన్ చేసింది, అండ్ మొదలియార్ కమిషన్కి సంబంధించి 3 లాంగ్వేజ్ ఫార్ములా రికమెండేషన్స్ ఏంటి, అండ్ దాని తర్వాత కొఠారి కమిషన్కి సంబంధించినటువంటి రికమెండేషన్స్. చాలాసార్లు 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి చాలా మెన్షన్స్ ఉన్నాయి దాంట్లో మనకి. కాబట్టి వీటన్నిటినీ కూడా నేర్చుకోవాలి. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ కమిషన్ 1964-66 ఇచ్చారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఎన్సిఎఫ్ 2005 ఏం చెప్పిందో ఇవ్వచ్చు. ఓకే, లేదా ఇంకో ఎగ్జామినేషన్లో నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1986 ఏం చెప్పింది అడగవచ్చు, లేదా ఇంకో ఎగ్జామినేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి ఏం చెప్పింది అడగవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఇది 3 లాంగ్వేజ్ ఫార్ములా. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే ఏంటి, 3 లాంగ్వేజ్ ఫార్ములా యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అండ్ వీ విల్ బి టాకింగ్ అబౌట్ all these things in our regular class. Definitely మనం రెగ్యులర్ క్లాసెస్లో వీటి గురించి డిస్కస్ చేద్దాం. And a type of cognitive bias in which the overall impression of a person is influenced, which impacts evaluation of that person's specific traits, is called halo effect. HALO. Halo effect is the right answer. Fourth one is the correct answer. The Magna Carta of English education in India is the base of one of the following, called Wood's Dispatch 1854. Wood's Dispatch, which consolidated the introduction of English language in India, which recommended the establishment of 3 universities in India, which suggested to propose the grant in aid scheme in India, which took measures to the development of women education in India. చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుంటూ వెళ్తే. ఓకే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సెటప్ కావచ్చు, విమెన్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 యూనివర్సిటీస్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి వుడ్స్ డిస్పాచ్ రికమెండ్ చేసింది. సో వీ కాల్ ఇట్ ద మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. లాస్ ఆఫ్ లెర్నింగ్ సచ్ యాజ్ లా ఆఫ్ రెడీనెస్, law of exercise and law of effect were put forth by Thorndike. సో మనకి సైకలాజికల్ ఇంప్లికేషన్స్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్, లాంగ్వేజ్ లెర్నింగ్లో సైకలాజికల్ ఇంప్లికేషన్స్ పైన కూడా క్వశ్చన్స్ డెఫినెట్గా ఉంటాయి. సో మనం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బిహేవియరిస్టిక్ థియరీస్ని ఎలా యూజ్ చేస్తాము, కాగ్నిటివ్ థియరీస్ ఎలా యూజ్ అవుతాయి, ఓకే, లేదా నేటివిజం, చామ్స్కీ చెప్పినట్టుగా ఇనేటిజం ఆర్ నేటివిజం ఎలా ఉంటుంది, ఇంటరాక్షనిజం ఎలా ఉంటుంది, ఓకే, అండ్ వైగర్స్కి యొక్క రికమెండేషన్స్ ఏంటి లాంగ్వేజ్ లెర్నింగ్ సంబంధించి, థారెన్డైక్ని ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్, సైకలాజికల్ థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనే టాపిక్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. A slip test is different from a summative assessment in one of the following options given below. More tasks are conducted, prior notice is given, limited time, discourses are not taken into consideration. Limited time is a different. Okay, limited time is the right answer to this question. To conduct formative assessment in school, 4 tools have been identified. We know it very well, the 4 tools of formative assessment. ఏంటి చెప్పండి, ఏంటి ఆ 4 tools ప్రతి ఫార్మేటివ్ అసెస్మెంట్లో ఉండేది? రీడ్ అండ్ రిఫ్లెక్ట్, రిటన్ వర్క్స్, ప్రాజెక్ట్ వర్క్స్, స్లిప్ టెస్ట్. ఒక్కో దానికి సంబంధించి మనం ప్రాసెస్ తెలుసుకోవాలి, ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ వర్క్స్ అనేది ఉందనుకోండి, మార్క్స్ దేన్ని కన్సిడర్ చేస్తూ రిటర్న్ వర్క్స్లో మార్క్స్ అవార్డ్ చేయాలి. ఓకే, రిటర్న్ వర్క్స్లో ఏమేమి వస్తాయి చెప్పండి. వాట్ షుడ్ బి కన్సిడర్ ఫర్ అవార్డింగ్ మార్క్స్ ఇన్ రిటర్న్ వర్క్స్? రిటర్న్ వర్క్స్లో మార్క్స్ని అవార్డ్ చేయడానికి మనం వేటిని కన్సిడర్ చేస్తాము? సెకండ్ వన్ ఆన్సర్ కదా ఇక్కడ. ఓకే, దీనిపైన క్వశ్చన్ ఎట్లా అడగొచ్చు అంటే స్లిప్ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అడగొచ్చు, లేదా రిటర్న్ వర్క్స్, మీరు ఒక స్టూడెంట్కి రిటర్న్ వర్క్స్లో మార్క్స్ అవార్డ్ చేయాలనుకున్నారు, వేటిని కన్సిడర్ చేస్తూ మార్క్స్ని వేస్తారు? వాట్ వుడ్ యూ కన్సిడర్ ఫర్ అవార్డింగ్ మార్క్స్ అండర్ రిటర్న్ వర్క్స్ అనే క్వశ్చన్ అడగొచ్చు. వేటిని కన్సిడర్ చేయాలంటే ద ఆన్సర్స్ టు ద కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. మీరు ఒక లెసన్ చెప్పేటప్పుడు కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో ప్రతి లెసన్ చివర్లో హోమ్ అసైన్మెంట్ లాగా. సో విద్యార్థులు వాటికి ఆన్సర్స్ రాస్తారు, వాటిని కన్సిడర్ చేయాలి. ఒకటి కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ని. రెండవది టెక్స్టువల్ ఎక్సర్సైజెస్.
టెక్స్ట్ బుక్లో గ్రామర్కి సంబంధించి, వొకాబులరీకి సంబంధించి, రైటింగ్కి సంబంధించి, స్టడీ స్కిల్స్కి సంబంధించి ఎక్సర్సైజెస్ ఉంటాయి. మరి పిల్లలు ఆ టెక్స్ట్ బుక్లోని ఎక్సర్సైజ్కి ఆన్సర్స్ రాస్తారు, వాటిని కన్సిడర్ చేయాలి. ఒకటి ఏం చెప్పాను, కాంప్రహెన్షన్ క్వశ్చన్స్. రెండోది ఏం చెప్పాను, ఎక్సర్సైజెస్ ఇన్ ద టెక్స్ట్ బుక్. అండ్ థర్డ్ వన్, డిస్కోర్సెస్ ప్రొడ్యూస్డ్ బై ద స్టూడెంట్స్, విద్యార్థులు రాసినటువంటి డిస్కోర్సెస్. ఓకే, లెటర్ రైటింగ్ కావచ్చు, రిపోర్ట్ రైటింగ్ కావచ్చు, డైరీ కావచ్చు, బయోగ్రఫీ కావచ్చు, ఎస్ఏ, ఇలాంటి డిస్కోర్సెస్కి కూడా మార్క్స్ ఇవ్వాలి. టోటల్గా ఈ మూడింటిని కన్సిడర్ చేసి రిటర్న్ వర్క్స్కి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ వన్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. అట్లాగే రీడ్ అండ్ రిఫ్లెక్ట్లో దేనికి మార్కులు ఇవ్వాలి, ప్రాజెక్ట్ వర్క్లో దేనికి మార్కులు ఇవ్వాలి, స్లిప్ టెస్ట్కి సంబంధించి దేనికి ఎలా మార్కులు ఇవ్వాలి మనం రెగ్యులర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడైతే సెకండ్ వన్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ డాష్. ఓకే, రిటెన్, రెడ్, లిసన్ అండ్ స్పోకెన్. వెరీ ఇంపార్టెంట్. నాకు తెలిసినంత వరకు ఈ క్వశ్చన్ పైన, దీనిపైన, ఈ టాపిక్ పైన క్వశ్చన్ అనేది ప్రతి పేపర్లో ఉంటుంది. ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే, ఎగ్జామినేషన్లో అడుగుతాడు మనకి లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ అని అంటాడు. ప్రతి ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పోకెన్. దీన్నే లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ వోకల్ అని చెప్పుకుంటాము. దీన్ని ఏమంటాము, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ వోకల్. దట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పీచ్. ఈ మూడు పాయింట్స్ కూడా ఒకటే. ఓకే, సో లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ వోకల్ అంటే లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పీచ్, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పోకెన్. చాలా ఇంపార్టెంట్ ఇది. మీరు దాదాపుగా 2006 నుంచి మీరు ఏ డిఎస్సి అయినా చూడండి, అందులో ఖచ్చితంగా దీనిపైన క్వశ్చన్ ఉంటుంది. దీనిపైన 2006లో ఇచ్చారు, 2008 డిఎస్సిలో ఉంది, 2012 డిఎస్సిలో ఉంది. దాని తర్వాత వచ్చినటువంటి అనేక డిఎస్సిలో ఇదే క్వశ్చన్ని తిప్పి అడుగుతుంటాడు అంతే. బట్ క్వశ్చన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో రిమెంబర్, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ, హ్యూమన్ లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ స్పోకెన్. ఓకే, primarily spoken. Remember that one. Right, English is a dash language, living language, classical language, dead language, growing language అంటాడు. ఇంగ్లీష్ క్లాసికల్ లాంగ్వేజ్ కాదు, ఇంగ్లీష్ ఈజ్ ఏ లివింగ్ లాంగ్వేజ్. అందుకే లాంగ్వేజెస్ ఆర్ ఆర్గానిక్ అండ్ డైనమిక్ అని చెప్పుకుంటాము. ఓకే, లాంగ్వేజెస్ ఆర్ ఆర్గానిక్ అండ్ డైనమిక్. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి లాంగ్వేజ్ ఈజ్ వోకల్, అలాగే ఇక్కడ చెప్పుకున్నటువంటి లాంగ్వేజ్ ఈజ్ ఆర్గానిక్ అండ్ డైనమిక్. ఇవి రెండు కూడా నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్కి సంబంధించినవి. యూనిట్ 1లో ఉంటుంది నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్, వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రెండు కూడాను. అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ సిసి ప్యాటర్న్ ఆఫ్ ఎవాల్యుయేషన్, మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ విల్ బి ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, టెక్స్ట్ ఇండిపెండెంట్గా ఉంటాయి. చాలా ఎగ్జామినేషన్స్ టెక్స్ట్ ఇండిపెండెంట్గా ఉంటాయి, అంటే టెక్స్ట్ బుక్ పైన ఆధారపడకుండా ఉంటాయి. టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా, ఓకే, టెక్స్ట్ బుక్కి సంబంధం లేకుండా, అంటే వాటిని ఆధారంగా చేసుకుని ఉండవు. అందుకే వాటిని టెక్స్ట్ ఇండిపెండెంట్ అని చెప్పుకుంటాము. టెక్స్ట్ ఇండిపెండెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్, 4th one is the right answer. To understand English, to speak English, to understand written English and to write English are the 4 specific aims of teaching English at the school stage. Okay, who identified them? వీటి గురించి ఎవరు చెప్పారు అనే క్వశ్చన్ అడిగాడు. ఓకే, these are told by Thompson and Watt. Okay, Thompson and Watt. Second one is the right answer. Okay na? Second one is the right answer. Thompson and Watt gave this. Who gave? Thompson and Watt. They said that there are 4 specific aims of teaching English in India, or English teaching 4 specific aims ne chepparu. What is the first one? To speak English. This is nothing but listening and speaking. To understand English and listening andi. Listening. Second one, speaking. Third one, reading.
టు అండర్స్టాండ్ రిటన్ ఇంగ్లీష్ అంటే రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది యూనిట్ 2లోని ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్స్కి సంబంధించి. ఫ్రెండ్స్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సెకండ్ యూనిట్లో భాగంగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏముంటాయంటే ఫస్ట్ మనకి ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అంటాడు. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా? ఇది వెరీ కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్. మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, ఇప్పుడు నేను చెప్పేటువంటి 5 క్వశ్చన్స్లో నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మీకు కనబడుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా? ఆబ్జెక్టివ్ అడుగుతాడు. అండ్ సెకండ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అని అంటాడు. మెయిన్ ఎయిమ్ ఏంటని అంటాడు. ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ద స్కూల్ లెవెల్ అంటాడు. ఎట్ ద స్కూల్ లెవెల్ అంటాడు. స్కూల్ లెవెల్లో టీచ్ చేయడంలోని ఆబ్జెక్టివ్ ఏంటి అంటాడు. దట్ ఈస్ ఆల్సో కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్. And what is the objective of teaching English according to Thompson and Watt? Thompson and Watt. ఇది ఇంకో క్వశ్చన్. What is the objective of teaching English according to the NCF 2005? National Curriculum Framework 2005 ప్రకారం ఇంగ్లీష్ టీచర్లోని గోల్ ఏంటంటాడు. అట్లాగే వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా అకార్డింగ్ టు ద స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 అంటాడు. ఇవి చాలా రొటీన్గా ఎగ్జామినేషన్లో కనబడే ప్రశ్నలు. బేసిక్గా ఇంగ్లీష్ని టీచ్ చేయడంలోని ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, ఎయిమ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా. ఇండియాలో ఇంగ్లీష్ని టీచ్ చేయడంలో ఎయిమ్ ఏంటి? స్కూల్ లెవెల్లో ఇంగ్లీష్ని అంటే ప్రైమరీ లెవెల్లో అండ్ హై స్కూల్ సెకండరీ లెవెల్లో ఇంగ్లీష్ని టీచ్ చేయడంలోని ఆబ్జెక్టివ్ ఏంటి? థామ్సన్ అండ్ వ్యాట్ ప్రకారం ఇంగ్లీష్ టీచర్ని ఆబ్జెక్టివ్ ఏంటి? ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అదే బిగ్స్ అండ్ కాల్ప్ అని చెప్పుకుంటాం కదా, బేసిక్ ఇంటర్పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ కాగ్నిటివ్ అకాడమిక్ లింగ్విస్టిక్ ప్రొఫిషియన్సీ అని చెప్పుకుంటాము, అది ఎన్సిఎఫ్ 2005. అట్లాగే స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 యొక్క ఇవి చాలా రొటీన్గా ఎగ్జామినేషన్లో కనబడేటువంటి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 34. ఇది టెక్స్ట్ బుక్ యొక్క పార్ట్స్ పైన అడిగారు. పార్ట్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ బుక్. A small piece of text printed on the back of the book on a jacket which talks about the salient features of the book is known as a blurb. Blurb is the last part of the textbook. Okay, blurb అనేది last part of the textbook. Okay, so it is printed on the back of the book. దీనికి సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఓకే, బ్లర్బ్కి సంబంధించి blurb is printed on the back of a textbook. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ గుర్తుపెట్టుకోండి, బ్లర్బ్ టాక్స్ అబౌట్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. రెండవది. మూడో పాయింట్ చెప్తాను బ్లర్బ్ గురించి. బ్లర్బ్ గివ్స్ ద బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ యొక్క బర్డ్స్ ఐ వ్యూ ఇస్తుంది. నాలుగవ పాయింట్, బ్లర్బ్ ఈజ్ ద అన్నెసెసరీ పార్ట్ ఆఫ్ ఎ టెక్స్ట్ బుక్. ఓకే, అంతగా అవసరం లేనటువంటి పార్ట్గా చెప్పుకుంటాము. బ్లర్బ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రమోషనల్ పర్పస్ ఆఫ్ ద బుక్. బుక్ని ప్రమోషన్ చేయడం కొరకు వాడబడుతుంది. సో ఇది ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, బ్లర్బ్కి సంబంధించి ముఖ్యమైనటువంటివి. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, బ్లర్బ్ ఈజ్ ద లాస్ట్ పార్ట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో బ్లర్బ్కి సంబంధించి బ్లర్బ్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్లోని చివరి భాగము. రెండవది, ఇట్ ఈజ్ ప్రింటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్. టెక్స్ట్ బుక్ యొక్క బ్యాక్ పబ్లిష్ అవుతుంది. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ద బుక్. బుక్ యొక్క సాలియంట్ ఫీచర్స్ గురించి చెబుతుంది. నాలుగవది, ఇట్ గివ్స్ ద బర్డ్స్ ఐ వ్యూ. బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద టెక్స్ట్ బుక్స్. టెక్స్ట్ బుక్ సంబంధించి బర్డ్స్ ఐ వ్యూని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్, ఇట్ ఈస్ ద అన్నెసెసరీ పార్ట్. అంత పెద్దగా అవసరం లేనటువంటి పార్ట్ అవుతుంది. And textbook, it is this blurb is used for the purpose of promotion. బుక్ని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పార్ట్స్ దట్ వీ నీడ్ టు నో అబౌట్ ద బ్లర్బ్. ఇట్లాగే మీరు కవర్ పేజ్ యొక్క పర్పస్ ఏంటి, జాకెట్ యొక్క పర్పస్ ఏంటి, టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ యొక్క పర్పస్ ఏంటి, అండ్ దాంట్లో యూజ్ చేసే టెక్స్ట్ బుక్లో యూజ్ చేసే లెసన్స్ ఎలా ఉండాలి, గ్రామర్ ఎలా ఉండాలి, వొకాబులరీ ఎలా ఉండాలి, వీటికి సంబంధించి నేర్చుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో డెఫినెట్గా మీరు మంచి స్కోర్ని సాధించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 35. Which of the following statement given below is not true about the textbook? ఓకే, టెక్స్ట్ బుక్ సంబంధించి సరైనది కాంది ఇది.
టెక్స్ట్ బుక్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. వర్డ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ సిలబస్. ఓకే, SQ3R is one of the techniques of reading. Yes, LSRW is the order of any language. So ఇందులో ఫస్ట్ వన్ is not correct. టెక్స్ట్ బుక్లో కేవలం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాత్రమే ఉంటాయి అనేది సరైనది కాదు. A sound that which combines two vowel sounds is known as the diphthong. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, మోనోఫ్థాంగ్, డిఫ్థాంగ్ అండ్ ట్రిఫ్థాంగ్ మూడు కూడా ముఖ్యమైనవి. డెఫినేషన్స్ అడగొచ్చు లేదా ఐడెంటిఫై చేయమని కూడా ఎగ్జామినేషన్లో అడగొచ్చు. ఓకే, ఫొనెటిక్స్కి సంబంధించి ఈ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఇక్కడ డిఫ్థాంగ్ అడిగాడు. ఇంకో ఎగ్జామినేషన్లో ట్రిఫ్థాంగ్ అంటే ఏంటనొచ్చు లేదా మోనోఫ్థాంగ్ అంటే అడగొచ్చు. ఈ ఫొనెటిక్స్కి సంబంధించిన వొకాబులరీ చాలా కామన్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఫొనెటిక్స్ అంటే ఏంటి, ఫొనెటిక్స్లో ఉన్నటువంటి టర్మ్స్, కేటగిరీస్, ఆర్టిక్యులేటరీ ఫొనెటిక్స్, పర్సెప్చువల్ ఫొనెటిక్స్, అకౌస్టిక్ ఫొనెటిక్స్ అంటే ఏంటి. ఓకే, ఫొనాలజీకి ఫొనెటిక్స్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, ఫొనీమ్ అంటే ఏంటి, గ్రాఫీమ్ అంటే ఏంటి, మర్ఫీమ్ అంటే ఏంటి, ఐపీఏ యొక్క పర్పస్ ఏంటి, ఐపీ ఏంటి, ఆర్పీ రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ యొక్క పర్పస్ ఏంటి. ఓకే, ఇవన్నీ కూడా వాట్ ఈస్ అ వావెల్ సౌండ్, వాట్ ఈస్ అ కాన్సనెంట్ సౌండ్, వాట్ ఈస్ అన్ అలోఫోన్, వాట్ ఈస్ సిలబిఫికేషన్, ఓకే, వాట్ ఈస్ వర్డ్ స్ట్రెస్, వాట్ ఈస్ సెంటెన్స్ స్ట్రెస్. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో మనకు అడిగేటువంటి ప్రశ్నలే. టర్మినాలజీ ఫొనెటిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ టర్మ్స్ పైన ఫోకస్ చేయండి. దే ఆర్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అటెంప్ట్ టు టెస్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్: సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, అప్రిసియేషన్, ప్రొనౌన్సియేషన్, రికాగ్నిషన్. సో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అనేటివి రికాగ్నిషన్కి సంబంధించినటువంటివి. ఓకే, సో టైప్స్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్లో ఉంటాయి, ఇవన్నీ కూడా టైప్స్ ఆఫ్ టెస్ట్ ఐటమ్లో ఉంటాయి. సో టైప్స్ ఆఫ్ టెస్ట్ ఐటమ్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది వాట్ ఆర్ పోలార్ క్వశ్చన్స్. ఓకే, పోలార్ క్వశ్చన్స్ అంటే ఏంటి అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో, చాలా కామన్. ఓకే, సెకండ్ వన్ మనం మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్లో మనకి కాలం ఏలో ఉన్నటువంటి వాటిని కాలం బిలో ఉన్న వాటితో మ్యాచ్ చేయాలి, కాలం బిలో. సో ఇది ఎలాంటి నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఇవ్వచ్చు అంటాడు. ఓకేనా, గ్రామరా, వొకాబులరీ ఏంటంటాడు. లేదా కాలం ఏ కాలం బి యొక్క పేర్లు ఏంటి అంటాడు. ఓకే, ఏమంటారు కాలం బి కాలం ఏలో? కాలం ఏని అకార్డింగ్ టు బ్లూమ్స్ ప్రకారం దిస్ ఈజ్, కమాన్ టెల్ మీ, కెన్ యూ టెల్ మీ వాట్ డు వి కాల్ కాలం ఏ కాలం బి? స్టిమ్యులస్ కాలం అని చెప్పుకుంటాము. కాలం ఏని స్టిమ్యులస్ కాలం అని చెప్పాలి, కాలం బిని రెస్పాన్స్ అని చెప్పుకోవాలి. అకార్డింగ్ టు బ్లూమ్స్, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ప్రకారం మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో రెండు కాలమ్స్ ఉంటాయి. కాలం ఏ స్టిమ్యులస్ కాలం, కాలం బి రెస్పాన్స్ కాలం. ఎవరు చెప్పారు? పిఎస్ బ్లూమ్స్ చెప్పారు. అట్లాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటాడు. మనందరికీ తెలిసిందే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉండేటువంటి పార్ట్స్ ఎన్ని అంటాడు. ఓకే, ఫస్ట్ పార్ట్ ఏంటి చెప్పండి, హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్ అంటాడు. 1 2 3 4 5. హౌ మెనీ పార్ట్స్ విల్ బి దేర్ ఇన్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటాడు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఫస్ట్ స్టెమ్ ఉంటుంది, రూబ్రిక్ ఉంటుంది, స్టెమ్, రూబ్రిక్. తర్వాత చాయిసెస్ ఆర్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, డిస్ట్రాక్టర్స్ ఉంటాయి అండ్ కీ అనేది ఉంటుంది. 5 పార్ట్స్ ఉంటాయి టెక్స్ట్. ఒక మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉన్నటువంటి ఎన్ని పార్ట్స్ అంటే 5 పార్ట్స్గా చెప్పాలి. స్టెమ్, సెకండ్ వన్ రూబ్రిక్, థర్డ్ వన్ చాయిసెస్ ఆల్టర్నేటివ్స్, ఫోర్త్ వన్ కీ అంటే కరెక్ట్ ఆన్సర్, ఫిఫ్త్ వన్ డిస్ట్రాక్టర్స్. 5 ఉంటాయి. వాటి యొక్క మీనింగ్ ఏంటి అండ్ వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది క్వశ్చన్లో ఎగ్జామినేషన్లో భాగంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. A student rereading a word or a phrase again by going back of a line is known as regression. ఇది బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రీడింగ్కి సంబంధించింది. బ్యాడ్ క్వాలిటీస్ ఆఫ్ రీడింగ్. ఓకే, పాయింటింగ్ అలాంగ్ ద లైన్ విత్ ఏ ఫింగర్ ఆర్ పెన్ ఆర్ పెన్సిల్, సబ్ వోకలైజేషన్, హెడ్ మూవ్మెంట్, లిప్ మూవ్మెంట్. ఓకే, రీడింగ్ బై మేకింగ్ సౌండ్స్. ఓకే, పువర్ ఐ స్పాన్ అండ్ రిగ్రెషన్. ఇక్కడ రిగ్రెషన్ అనేది సరైనటువంటి ఆన్సర్. రిగ్రెషన్ అంటే ఒక స్టూడెంట్ ఒక లైన్ చదువుతాడు, ఓకే, మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఆ లైన్ బిగినింగ్లోకి వెళ్తాడు, నెక్స్ట్ లైన్కి వెళ్ళాల్సింది న్యాచురల్ ఫ్లో ఉండదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. సో రీడింగ్ ఫ్లూయెన్సీ లేకపోవడం అంటారు దాన్ని. సో దీన్ని రిగ్రెషన్గా చెప్పుకుంటాం. ఆన్సర్ ఈజ్ ద థర్డ్ వన్, రిగ్రెషన్.
TOEFL belongs to this type of test. That is nothing but proficiency test. ప్రొఫిషియన్సీ టెస్ట్ అవుతుంది. టోఫెల్ కావచ్చు, IELTS కావచ్చు, మిషిగాన్ టెస్ట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ కావచ్చు, అండ్ సివిల్ సర్వీసెస్లో అడిగేటువంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన టెస్ట్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రొఫిషియన్సీ టెస్ట్ అవుతాయి. మనకి టైప్స్ ఆఫ్ టెస్ట్లో అచీవ్మెంట్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్, డయాగ్నోస్టిక్ టెస్ట్, ప్లేస్మెంట్ టెస్ట్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, 5 టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి. ఆ టెస్ట్లో టోఫెల్, IELTS లాంటివన్నీ కూడా మనకి ప్రొఫిషియన్సీ టెస్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఐడెంటిఫై ద అండర్లైన్డ్ వర్డ్ గివెన్ ఇన్ ద సెంటెన్స్. మిసెస్ లేటర్ రోజ్ బ్రిస్క్లీ ఎట్ లెంత్ ఇన్ ఏ బిజినెస్ లైక్ టోన్. ఇది వొకాబులరీలో భాగంగా అడిగాడు. అండ్ బిజినెస్ లైక్ ఈజ్ నథింగ్ బట్ అన్ అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్లో మళ్ళీ ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అంటే కాంపౌండ్ అడ్జెక్టివ్ బికాస్ 2 words. మీకు నేను వర్డ్ ఫార్మేషన్లో భాగంగా చెప్తాను. బిజినెస్ లైక్ 2 పదాల చేత ఏర్పడింది కాబట్టి మనం దాన్ని ఏమంటాము, వి కాల్ ఇట్ ద బిజినెస్ లైక్. మనకి కాంపౌండ్ నౌన్స్ తెలుసు మీకు అందరికీ కూడాను. కాంపౌండ్ నౌన్స్ ఓకే, మీకు తెలిసినవే ఇవన్నీ కూడాను. వర్డ్ ఫార్మేషన్లో మీకు చెప్తాను. ఇది కాంపౌండింగ్ అనే టెక్నిక్ ఉంటుంది. కాంపౌండింగ్ వర్డ్ ఫార్మేషన్లోని ఒక టెక్నిక్ పేరు కాంపౌండింగ్. చాలా టెక్నిక్స్ ఉంటాయి కదా. అఫిక్సేషన్ అనేది ఒక వర్డ్ ఫార్మేషన్ టెక్నిక్. ఓకే, రీడూప్లికేషన్ అనేది ఒక వర్డ్ ఫార్మేషన్ టెక్నిక్. కాంపౌండింగ్ అనేది ఒక వర్డ్ ఫార్మేషన్ టెక్నిక్. ఇది వర్డ్ ఫార్మేషన్లో కాంపౌండింగ్లో భాగంగా కాంపౌండ్ నౌన్స్ ఉంటాయి. ఏంటి కాంపౌండ్ నౌన్స్ అంటే, ద ఎగ్జాంపుల్ ఫర్ కాంపౌండ్ నౌన్ ఈజ్ మదర్ ఇన్ లా. దిస్ ఈజ్ ఏ కాంపౌండ్ నౌన్. దాన్ని మనం కాంపౌండ్ నౌన్ అని చెప్పుకుంటాము. అట్లాగే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ కాంపౌండ్ అడ్జెక్టివ్. ఉదాహరణకి ఇదే తీసుకుందాం మనం, బిజినెస్ లైక్. అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ కాంపౌండ్ వర్బ్స్ ఆల్సో. ఓకే, కాంపౌండ్ వర్బ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంపౌండ్ వర్డ్స్కి స్లీప్ వాక్. ఓకే, స్లీప్ వాక్ కాంపౌండ్ వర్బ్ ఉంటుంది. కాంపౌండ్ ప్రిపోజిషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా కాంపౌండింగ్లో భాగంగా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఓకేనా? సో దీస్ ఆర్ ద 40 questions ఫ్రమ్ ద ప్రీవియస్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్. ఓకే, ఇవి ఇంగ్లీష్ మెథడాలజీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అయినటువంటి 40 questions అండ్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్. మీరు మన క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ మనం ఇచ్చేటువంటి మటీరియల్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కానీ పర్ఫెక్ట్గా చేస్తే ఐ అష్యూర్ యూ విల్ బీ ఏబుల్ టు గెట్ 40 out of 40 కరెక్ట్లీ. 40కి 40 ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రీవియస్ క్లాసెస్, మీరు గతంలో నేను చెప్పినటువంటి ప్రీవియస్ క్లాసెస్ చూసినా కూడా మీకు ఈ విషయం అర్థమవుతుంది. ఓకే, జస్ట్ యూ డూ వన్ థింగ్, యూ గో త్రూ ద క్లాసెస్, you listen to the lectures, practice the questions and read the material that we are going to provide you. Okay, syllabus అనేది టెక్స్ట్ బుక్కి కన్ఫైన్ అవుతుందని మీరు అనుకోవద్దు. ఓకే, కొన్ని క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్లో దాంట్లో నుంచి వెళ్ళి వచ్చినప్పటికీ అండ్ చాలా ఎగ్జామినేషన్ మనం ఇప్పుడు చూసినటువంటి చాలా వరకు బియాండ్ ద బుక్ ఉంటాయి. ఓకే, టెక్స్ట్ బుక్ బియాండ్గా ఉంటాయి కాబట్టి మనం సబ్జెక్ట్ని ఏవైతే ఎగ్జామినేషన్లో సిలబస్ ఇచ్చాడో ఆ సిలబస్ని ఫాలో అవుతూ మనం నేర్చుకోవాల్సిందే. ఒక పర్టికులర్గా ఒక బుక్కి కన్ఫైన్ అయిపోయి చదివితే కనుక మనం ఈ 40 out of 40 స్కోర్ చేసే అవకాశం ఉండదు. ఓకే, సో సింపుల్గా మీరు ఇక్కడ ఇచ్చేటువంటి వీడియో లెక్చర్స్ వినండి, మేము ప్రొవైడ్ చేసేటువంటి మెటీరియల్ చదవండి అండ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. 100% మీరు 40 out of 40 మార్క్స్ స్కోర్ చేస్తారు ఇంగ్లీష్ మెథడాలజీలో. ఓకే, సో చాలా ఈజీగా మనం దీనిపైన కమాండ్ తెచ్చుకోవచ్చు, ఆక్యురేట్గా ఆన్సర్స్ రాసి 40 out of 40 స్కోర్ చేయొచ్చు. ఓకే, now if you have any queries, మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే you just post your questions here so that I'll be responding to your questions. Okay, right. సో ఇంతకు ముందు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తున్నాను, క్వరీస్ ఏమైనా పోస్ట్ చేసినవి. రైట్, సో సుజనా రామిశెట్టి గారు, వెన్ ఆర్ యూ స్టార్టింగ్ క్లాసెస్ ఇన్ ఆన్ అవర్ యాప్?
very soon we are planning for that, and very soon the classes will be available. But anyhow classes start అయ్యే వరకు కూడా మనకి యూట్యూబ్లో మనకి ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి రెఫరెన్స్ బుక్స్ గురించి, అట్లాగే ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మీరు రెగ్యులర్గా వాటిని ఫాలో అవ్వచ్చు. Noor garu, sir, recently BEd pedagogy of English has been changed in AP. Can we prepare old pedagogy or new pedagogy? So here I follow one strategy. Ikkada follow a strategy endante depending on the recommendation, the syllabus, I strongly suggest you to follow 2 books. Okay, because classroom transaction process అనుకోండి న్యూ బుక్లో అవైలబుల్ ఉంది, అండ్ అది మనం ఫాలో అవ్వచ్చు. ఎవాల్యుయేషన్ సంబంధించిన స్ట్రాటజీస్ కావచ్చు న్యూ బుక్లో ఉంటాయి. బట్ యాజ్ ఏ suggestion I recommend you to follow 2 books, that is essential and examinational questions అడగొచ్చు మనకి. Okay, right. If there are any changes, notification వచ్చినప్పుడు దాన్ని చూసి మనం ఇంకా ఫాలో అవ్వచ్చు. ఇప్పటికైతే నేను 2 బుక్స్ని ఫాలో అవ్వమని చెప్తున్నాను. ఓకే, సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇంగ్లీష్ లిటరేచర్ క్లాసెస్. షూర్ సార్, నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విల్ బీ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ లిటరేచర్. ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ లిటరేచర్కి సంబంధించి, ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారో డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ వీ విల్ స్టార్ట్ ఇంగ్లీష్ లిటరేచర్ క్లాసెస్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఓకే, రైట్. హరీష్ గారు, సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ కాంటెంట్ బిట్స్ ఆల్సో? షూర్ అండి, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. నెక్స్ట్ వీడియో లెక్చర్లో తప్పకుండా మనకి ఎస్ఎండ్ఎస్ ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా నెక్స్ట్ యూట్యూబ్ క్లాస్లో నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కాంటెంట్కి సంబంధించిన బిట్స్ కూడా తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎంఏ ఇంగ్లీష్ వాళ్ళు ఎస్ఏ ఇంగ్లీష్కి ఎలిజిబిలిటీనా సార్, లేక బిఏ స్పెషల్ ఇంగ్లీష్ ఉండాలా? ఉపేంద్ర గారు అడుగుతున్నారు. ఎంఏ ఇంగ్లీష్ సరిపోతుందండి, బిఏ ఇంగ్లీషే ఉండాలన్నటువంటి రూల్ మన ఏపీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్లో లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎంఏ ఇంగ్లీష్ దట్ ఈస్ ఎనఫ్. ఓకే, బీఈడిలో ఇంగ్లీష్ మెథడాలజీ, ఎంఏ ఇంగ్లీష్ ఉండి టెట్ ఉంటే సరిపోతుంది సార్. ఓకే, రైట్. ఎనీ మోర్ డౌట్స్? ఓకే, we are waiting for your English classes sir. షూర్ అండి, షూర్, తప్పకుండా స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ చేసేది అదే, డెఫినెట్గా మనకి వీక్లీ 2 or 3 యూట్యూబ్లో లైవ్ సెషన్ ఉంటుంది మనకి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి సంబంధించి, అండ్ తప్పకుండా యాప్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో రైట్, ఓకే అండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ప్రీవియస్ school assistant English question paper. Let's meet in the next session with the discussion on content bits. Thank you so much and wish you all the best, and this is your Srinivas sir.